రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు స్పెషల్ సెషన్ అనుకోండి, భావించుకోండి. మీ అందరికి కూడా థ్యాంక్ యూ. రైట్. బయట ఎవరైనా మనకు మనం ఒక ఊర్లో ఉండి ఇంకొక ఊరికి వలస వచ్చినాం అనుకుందాం. కొన్ని రోజుల తర్వాత అక్కడికి వెళ్ళాం. ఎవరో ఒకరు కొత్త వాళ్ళు కనపడ్డారు. కనపడితే ఎవరు నువ్వు అంటే ఏం చెప్తారు? మీ ఫాదర్ పేరు ఏందని అడుగుతారు. అడుగుతారా? ఎవరబ్బాయి నువ్వు, ఎవరమ్మాయి అడుగుతారు. అవునా? అన్న వాళ్ళు ఒకసారి తమ్మి ఇవ్వండి. అంటే ఎవరు? నా మాట వినపడుతుంది కదండి? క్లారిటీగా ఉందా సార్ నా మాట? థ్యాంక్ యూ. ఎస్ సార్, ఏ షాప్ కైనా ఓనర్ ఎవరని అడుగుతారు. సో ఇంతకు మన మన చైర్మన్ గారు ఎవరు? హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ దిస్ కంపెనీ? ఈ కంపెనీ ఎందుకు ఏర్పరిచారు? వాళ్ళ ఉద్దేశాలు ఏంటి? అసలు వాళ్ళ విజన్ ఏంటి, మిషన్ ఏంటి అని మనం తెలుసుకుందాం. సో మన చైర్మన్ గారు రీసెంట్ గా థాయిలాండ్ లో మనది వార్షికోత్సవం జరిగింది. వార్షికోత్సవం జరిగింది. ఎక్కడ? థాయిలాండ్ లో జరిగింది. ఎంతమందితో జరిగిందండి? 1800 మందితో జరిగింది. 1800 మెంబర్స్ అబౌవ్ ఇండియా నుంచి వెళ్ళారు. కుమార్ సార్, ఇక్కడ సార్ ఎవరు? స్క్రీన్ టచ్ చేయకండి, వైట్ బోర్డ్ క్లిక్ చేస్తున్నారు. కొంచెం మీరు ఎవరు కూడా ఆ లింకులు కానీ క్లిక్ చేయడం కానీ, లేకపోతే అక్కడ కింద మీకు నోట్ అని కనబడుతుంది వాటిని కానీ, కొంచెం టెక్నాలజీ దూరంగా ఉండి కొంచెం ఫోకస్ బుక్ అండ్ పెన్ దగ్గరనే ఉండండి. థ్యాంక్ యూ సార్. 14. రైట్. చూడండి. సో మన చైర్మన్ గారు ఏం చెప్పారు? సో నిజంగా మనం ఇండస్ట్రీలో ఎందుకు చేయాలి, ఎలా చేయాలనే విషయాలను కూడా మనం ఇక్కడ ఈరోజు చైర్మన్ గారి యొక్క ఓనర్ యొక్క ఉద్దేశం ఏందో మనం ఫస్ట్ తెలుసుకుంటే ఏదైనా మనం ముందుకెళ్ళగలుగుతాం. నా మాట క్లియర్గా ఉండి మీరు వినాలని, వీలైతే నోట్ చేసుకోవాలి. వాట్ ఈజ్ అవర్ కంపెనీ విజన్ అండ్ మిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడు మాత్రమే మనం ముందుకెళ్ళగలుగుతాం. ఓకేనా? ఇంతకు మన చైర్మన్ గారి పేరు ఎంతమందికి తెలుసు? మన చైర్మన్ గారి పేరు టైప్ చేయండి. మన చైర్మన్ గారి పేరు సిఏ అన్సార్ గారు. సిఏ అన్సార్ గారు, ANZJR. సిఏ అన్సార్ గారు మన చైర్మన్ గారు. సో మన చైర్మన్ గారు ఇది ఈ కంపెనీ అందరూ కూడా గమనించుకొని, రీసెంట్ గా జరిగినటువంటిది ఇంగ్లీష్ లో ఉంటది. ఇది అన్ని గ్రూపుల్లో కూడా వచ్చింది తెలుగులో. సో నేను చక్కగా ప్రిపేర్ అయ్యాను. అవి అన్నిటిని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. నోట్ చేసుకునే ప్రయత్నం కూడా చేయండి. ఎందుకంటే చైర్మన్ గారి విజన్ ఏంటో. సో సార్ ఫోటో కావాలంటే తీసుకోండి స్క్రీన్ షాట్. ఈజ్ అవర్ హానరబుల్ చైర్మన్ శ్రీ అన్సార్ సార్ ఫ్రమ్ కేరళ. ఒకసారి సార్ బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి చెప్తాను. సార్ వచ్చేసి సార్ వాళ్ళ తాతగారు భారత రాజ్యాంగ రచనా కమిటీలో కేరళ నుంచి ప్రాతినిధ్యం వహించారు. రాజ్యాంగ స్వాతంత్ర సమరయోధులు సార్ వాళ్ళ తాతగారు భారత రాజ్యాంగం రాసేటప్పుడు కేరళ నుంచి రిప్రజెంట్ చేశారు. మరి సార్ వాళ్ళ ఫాదర్ ఏం చేశారంటే, సార్ వాళ్ళ ఫాదర్ మిలిటరీ ఆఫీసర్, దేశానికి సరిహద్దుల్లో సేవ చేశారు. అంటే ఇది దేశభక్తుల కుటుంబం. సి అన్సార్ సార్ యొక్క కుటుంబం దేశభక్తుల కుటుంబం. మిత్రులారా, రోజు ప్రమోషన్ కంటే చాలా మందికి ఈ రోజు అందరినీ కూడా ఒకసారి ఇన్వైట్ చేసుకుంటే ఉపయోగం ఉంటుంది అన్న సంగతి మీరు ఆలోచన చేయండి. ఓకేనా? సి అన్సార్ సార్కి ఒకసారి గ్రాండ్ అప్లాజ్ ఇద్దాం, వెల్కమ్ చెప్తాం మన ప్రోగ్రామ్ కు. స్టార్ట్ చేస్తున్నాం. And excited after the unforgettable tour that I experienced. What a celebration it has been. Sir, voice okay na? Yes sir, Sir, voice. Perfect. Full of color, connection, culture and pure inspiration. You are not just traveled miles, you are traveled milestones, each of you proving once again what's possible when vision meets action. Today, I speak not just as a ఒక్కొక్క పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఫస్ట్ చెప్పింది ఏంటంటే అందరికి వెల్కమ్ చెప్పాడు సార్. సో విజన్ మేక్ యాక్షన్ అంటున్నాడు సార్. ఏమంటున్నాడు? విజన్ ఉండాలి ప్రతి ఒక్కరికి, దాంతో పాటు యాక్షన్ ఉండాలి. విజన్ అంటే చూపు, ముందు చూపు. విజన్ అంటే ఏంటంటే ముందు చూపు. దానికి తగ్గటువంటి యాక్షన్ ఉండాలంటే పని ఉండాలి. సో ఏదైనా మనం ఒక గోల్ పెట్టుకుంటాం, మనం ఒక విజన్ అంటే ఇక్కడ సింపుల్ గా గోల్ అనుకోవచ్చు. నేను ఈ వీక్ లో
సో ఇట్లా విజన్ తో పాటు యాక్షన్ ఉండాలి, దాని దగ్గర యాక్షన్ ఉండాలని చెప్తున్నారు. ఒక్కొక్క మాట నాకు తెలిసినంత వరకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. అంటే నన్ను అడిగితే ఇంకోటి, డ్రీమ్ కు తగ్గిన పని ఉండాలి. నువ్వు ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నావో, నువ్వు ఏదైతే గోల్ పెట్టుకున్నావో, సో ఆ గోల్ కు తగ్గటువంటి వర్క్ ఉండాలి. A fellow traveler on this journey, but as someone inspired by every step you have taken, the challenges you have embraced, and the dreams you have dared to chase. Take a moment to look around you. ఇంకొక మాట కూడా చెప్తున్నాడు సారు. ఒకవేళ నీ డ్రీమ్స్ కనుక అచీవ్ చేయాలంటే డేర్ ఉండాలి, చేజ్ చేయాల్సిందే. నీ యొక్క ఏదో కొన్ని కళలు పెట్టుకుని ఉంటావు కదా, నీ కళలు సఫలతం చేయాలంటే చేజ్ చేయడం అంటే ఏంటంటే పరిగెత్తాలి. చేజింగ్ అంటే ఇప్పుడు మన సినిమాలో చూపిస్తా ఉంటారు, విలన్ ఎత్తుంటే హీరోను అట్లా చేజ్ చేస్తుంటారు కదా, అట్లా పరిగెత్తాలి నీ యొక్క డ్రీమ్స్ వైపు. You. Think about the people who started this journey with you, the ones who stood with you when no one believed. ఇక్కడ సార్ ఏమంటున్నారు, అక్కడ థాయిలాండ్ లో ఉన్న వాళ్ళని గురించి ఉద్దేశిస్తున్నారు. ఎంతో మంది ఇండస్ వల్ల లాగిన్ అయి ఉన్నారు, కానీ 1800 మంది మాత్రమే అక్కడికి రాగలిగారు. మీతో పాటు లాగిన్ అయిన వాళ్ళందరినీ కూడా, మీతో పాటు జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా ఒకసారి పరీక్షించుకోండి. ఇది మన డైలీ కూడా చూద్దాం. మనతో పాటు లాగిన్ అయిన వాళ్ళందరూ మనతో పాటే ఉన్నారా? ఉండరు. సో వేరే వేరే రీజన్స్ అయి ఉంటాయి. ఎవరైతే కన్సిస్టెన్స్ తో వర్క్ ఉంటుందో కొంతమందికి మాత్రమే ఆ అచీవ్మెంట్స్ వస్తాయి. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్ లాగిన్ అయిన వాళ్ళందరూ కూడా మనతో పాటు రావాలి. 1800 మంది దాదాపు ఇండస్ వల్ల లాగిన్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే దాదాపు రమారమి 11.5 లక్షల మంది పైగా లాగిన్ అయ్యారు. వాళ్ళందరూ టూర్ దా తాయికి వెళ్ళారంటే లేదు. ఎవరైతే డెడికేటెడ్ గా వర్క్ చేశారో వాళ్ళు మాత్రమే వెళ్తారు. ఎక్కడైనా కానీ ఒక ర్యాంక్ వచ్చిందంటే అందరికి రాదు, ఇన్కమ్ వచ్చిందంటే అందరికి రాదు. ఎవరైతే యాక్షన్స్ తీసుకుంటారో, వాట్ ఈస్ ద యాక్షన్? పని దగ్గర ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. ఇది మనం బాగా గమనించుకోవాలి. The dreams you refused to let go of. This journey wasn't easy, but here you are, stronger, wiser, and more determined than ever. And that's why I want to begin with a thought that has always inspired me. ఇక్కడ చూసినట్టయితే ఎవరైతే తెలివిగల వాళ్ళు ఉంటారో, ఎవరైతే మనకు డైలీ రెగ్యులర్ గా వర్క్ చేస్తుంటారో వాళ్ళకు మాత్రమే ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్ళడానికి పాసిబుల్ అవుతుంది. కాబట్టి సో వాళ్ళ గురించి ఒక ఆలోచన చెప్తున్నానండి సార్. Great things are done by a series of small things brought together. And ఇక్కడ చూడండి, అద్భుతమైన కార్యాలన్నీ కూడా చిన్న చిన్న పనుల ద్వారానే జరుగుతాయి. ఇది మనం గ్రేట్ థింగ్స్ ఆర్ హ్యాపెన్ బై స్మాల్ థింగ్స్ అంటున్నాడు. ఒక అద్భుతమైన డైమండ్ ర్యాంక్ వచ్చిందో లేదా ఒక అద్భుతమైన పని జరిగిందంటే ఆ అద్భుతమైన పనికి చిన్న చిన్న పనులు మొదలు పెట్టాలి. ఇప్పుడు ఐ వాంట్ టు ట్రావెల్ టు రాజమండ్రి అనుకున్నాం, కోటం సురేష్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్నాను. ఫస్ట్ నేను ఏం చేయాలి, ప్లానింగ్ చేసుకుని మా ఇంట్లో నుంచి కాల్ బయటికి పెట్టాలి. అప్పుడు మాత్రమే నేను మూవ్ అవుతాను. నేను ఊహలోనే నేను రాజమండ్రి వెళ్ళిపోయాను అంటే పాసిబుల్ కాదు. ఫస్ట్ ఏం చేయాలా, నేను లగేజ్ ప్యాక్ చేసుకొని ఫస్ట్ నా కాలు బయట పెట్టాలి. నేను నా జర్నీ స్టార్ట్ చేయాలి. ఏదైతే అద్భుత కార్యాలైనా కానీ ఏదైనా కానీ చిన్న చిన్న పనుల ద్వారానే, చిన్న చిన్న స్టెప్స్ ద్వారానే మనకు సాధ్యమవుతాయి. today, as I look at this remarkable journey, I see that truth in action. ఇక్కడ చూడండి, ట్రూత్ ఇన్ యాక్షన్, నిజాన్ని పనిలో చూపించాలి. సార్ చాలా చాలా వండర్గా ఫస్ట్ టైం సార్ వర్క్ గురించి ఇంత బాగా మాట్లాడి, ఇంతవరకు ఎప్పుడు కూడా చైర్మన్ గారి 11 సంవత్సరాల జర్నీలో ఎప్పుడు కూడా తెలియదు. ట్రూత్ ఇన్ యాక్షన్ అంటున్నాడు. యాక్షన్ అని చాలా సార్లు అంటున్నాడు. ఎప్పుడు నిజం సాకారం అవుతుంది, కళ సాకారం అవుతుంది అంటే నువ్వు పని చేసినప్పుడే సాకారం అవుతుంది. ట్రూత్ ఇన్ యాక్షన్, నిజం ఎట్లా తెలుస్తుంది? యాక్షన్స్ ద్వారా తెలుస్తుంది. ఈ నిమ్మకాయ నీళ్లు తాగితే నీకు ఉపయోగం ఉందని చెప్పారు. ఎవరు చెప్పారు? చెప్పినప్పుడు వెంటనే తాగితే వచ్చేస్తుందా? లేదు, నువ్వు తాగితే వస్తుంది. అది నిజమని ఎట్లా తెలుస్తుంది? నీకు తాగితేనే తెలుస్తుంది నీ బెనిఫిట్. ఐపల్స్ వల్ల దీనివల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఈ కాఫీ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఎట్లా తెలుస్తుంది? చెప్పినంత మాత్రాన తెలుస్తుందా? లేదు. ట్రూత్ ఎప్పుడు తెలుస్తుంది? దాన్ని కన్జ్యూమ్ చేస్తే తెలుస్తుంది. యాక్షన్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. Each of you, through your vision, consistency, and courage, are the stars lighting in this vast path forward. There's no birth without pain, no joy. ఇక్కడ చూడండి, చాలా మంచి మాట చెప్పారు.
చూడండి, ఒక మాతృమూర్తి డెలివరీ అయిందంటే, ఒక బర్త్ జరిగిందంటే, ఈ భూమి మీదకి ఒక మనిషి వచ్చిందంటే, ఆ మాతృమూర్తి చాలా పెయిన్ తీసుకుంటది. చాలా పెయిన్ తీసుకుంటది. ఎట్లయితే తల్లికి సో, డెలివరీ అయ్యేటప్పుడు ఎంతైతే పెయిన్ ఉంటదో, ఇంకొక మాట కూడా చెప్పారు. ప్రతి తల్లి కూడా ఎవరైనా పెయిన్స్ రాకుండా సో, పిల్లలు గాని తల్లులు ఎవరైనా ఉంటారా? లేదు. చాలా వేదన అనుభవిస్తారు. చాలా బాధలుంటాయి. ప్రతి దానికి. ఇంకోటి గూడా. joy without struggle. ఆ! ఏదైతే నువ్వు ఎంజాయ్ ఒక సంతోషాన్ని స్వీకరించాలంటే, నువ్వేదో స్ట్రగుల్ పడిన తర్వాతనే వస్తుంది. స్ట్రగుల్ లేకుండా నీకు జాయ్ లేదు. తీసుకోవాలంటే, నువ్వు జాయ్ తీసుకోవాలంటే, నువ్వు సంతోషంగా ఉండాలంటే ఏదో ఒక స్ట్రగుల్ ఫేస్ చేయాలి. The challenges we face are not roadblocks. They're signs that ఆ! ఏదైనా నీకొక ఛాలెంజ్ వచ్చింది. నువ్వు స్టార్ 500 ర్యాంక్ ముందుకెళ్ళాలంటే నీకేదో ఒక రోడ్ బ్లాక్ వచ్చిందంటే, అది నీకు రోడ్ అడ్డంగా అంటే నీకేదో ఒక రిజెక్షన్ వచ్చింది. ఇంకేదో వచ్చిందంటే, నీకది అడ్డమని గాదు. నిన్ను నేర్పిస్తుందని నేర్చుకోవాలి. నీకేదైనా ఒక స్ట్రగుల్ వచ్చింది. నీకేదైనా ఒక బ్లాక్ వచ్చింది. నీకేదైనా అడ్డం వచ్చింది. నువ్వు పోయే ప్రయాణంలో ఏదైనా అడ్డు తగిలిందంటే, ఖచ్చితంగా అది నీకు నేర్పించడానికే వచ్చింది. something great is on the way. Many of you started this journey when it wasn't easy. When convincing someone or starting a business from scratch felt like climbing a mountain. And yet, ఇక్కడ చూడండి, సార్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు జీరోతో స్టార్ట్ చేశాను. ఒక్కొక్కటి అంటే పర్వతం ఎక్కినలాగానే ఉంటది ఏదైనా గాని. ఏ పనైనా గాని. మనం వీఆర్‌గా స్టార్ట్ అవుతాం. స్టార్‌గా అయితాం. తర్వాత 250 అయితాం. 500 అయితాం. పర్వతం ఎట్లయితే పర్వతం ఎక్కేటప్పుడు ఎట్లుంటది? జారి పడతా ఉంటాం. స్టార్టింగ్‌లో అంతా గూడా మనకేం అది ఆ విజన్ ఏమి కనపడదు. మనకు వచ్చేటప్పుడు సార్ జర్నీ గూడా అలానే స్టార్ట్ అయింది. స్టార్టింగ్‌లో సో, ఇండస్‌లో స్టార్ట్ అయినప్పుడు అందరూ గూడా ఒక్క ప్రొడక్ట్ తోటి ఎలా అసలు ఈ కంపెనీ ముందుకెళ్తదని అన్నారు. 11 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ 11 సంవత్సరాలకు ఒకసారి గ్రౌండ్ అప్లాజ్ ఇద్దామా? 11 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. 5 ప్రొడక్ట్స్ తోటి. వేరే కంపెనీలో చూడండి, వందల ప్రొడక్ట్‌లుంటాయి. కొన్ని కంపెనీలో వేల ప్రొడక్ట్‌లున్నాయి. కొన్ని కంపెనీలో పదుల ప్రొడక్ట్‌లున్నాయి. మనం ఓన్లీ 5 ప్రొడక్ట్స్ తోటే ముందుకెళ్తాము. you stood up, bore the hardship, accepted the pain, and in doing so, earned the glory of Tour de Thai. ఇక్కడ చూడండి, మీరిక్కడి వరకొచ్చారు. స్టార్ 500 అయిన వాళ్ళందరూ గూడా టూర్ ద తాయికెళ్లారు. సో, వాళ్ళందరూ గూడా పెయిన్ తీసుకున్నారు. వాళ్ళు పని జేశారు. వాళ్ళు ఖచ్చితంగా వర్క్ చేశారు. రూబీ ఎగ్జిక్యూటివ్ అయ్యారు. పెర్ల్ ఎగ్జిక్యూటివ్ అయ్యారు. వాళ్ళంతా ఈజీ కాదు గదా! సో, మీరేదైతే పెయిన్ తీసుకున్నారో, ఆ పెయిన్‌కి ఫలితంగానే మీరు టూర్ ద తాయిలో ఉన్నారు. ఇప్పుడు మనకు నెక్స్ట్ స్టార్ 1000 రాబోతుంది. ఆ స్టార్ 1000 కావాలంటే వీ హావ్ టు స్టార్ట్ ద వర్క్. పెయిన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. My heartfelt congratulations to all of you for achieving this milestone. Let this celebration be more than a reward. Let it be a reminder of your resilience and what you are capable of when you choose to rise. Today, I urge each of you to make a promise to use this moment as a fuel to grow stronger. ఇది చాలా కొంచెం బాగా వినండి. Aim higher and to never let this energy fade. ఇక్కడ ఏం చెప్తున్నాడు? డ్రీమ్ హైయర్ అన్నాడు. ఏం ఫర్ హైయర్. మీరిక్కడి వరకు వచ్చినందుకు మీ అందరికి కూడా శుభాకాంక్షలు. ఇక నుంచి మీ యొక్క లక్ష్యం చాలా పెద్దదిగా పెట్టుకోమని చెప్తాం. అబ్దుల్ కలాం గారు కూడా ఇదే చెప్పారు. అబ్దుల్ కలాం గారు యూనివర్సిటీలు, కాలేజీలు తిరిగి పెద్ద గోల్స్, పెద్ద డ్రీమ్స్ పెట్టుకోమని చెప్తున్నారు. మన చైర్మన్ గారు కూడా అదే చెప్తున్నారు. మీరిక్కడి వరకు వచ్చారు. మీరిప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి మనుషులు అందరం కూడా మనం వీఆర్‌గా ఉండొచ్చు, స్టార్‌గా ఉండొచ్చు, 250గా ఉండొచ్చు, 500గా ఉండొచ్చు, ఎగ్జిక్యూటివ్‌గా ఉండొచ్చు. మన ఎయిమ్ కూడా చాలా పెద్దదిగా ఉండాలి. Carry it forward, protect it, because even greater victories await those who refuse to settle. We at Indusua are not just building a company for today. ఇది చాలా బాగా వింటారని మీరొకసారి సార్ చెప్తున్నారు. అసలు ఇండస్ వన్ ఎట్లా బిల్డ్ చేస్తున్నారో, మేము ఒక కంపెనీగా పెట్టుకోవట్లేదు. ఎవరితో పోలుస్తున్నారో గాని మీరు దయచేసి ఈ పాయింట్‌ని బాగా వినండి. వాట్ ఈస్ ద విజన్ ఆఫ్ చైర్మన్? మన చైర్మన్ లక్ష్యం ఏంది? మన కంపెనీ లక్ష్యం ఏంది? సో, ఇక్కడ బాగా తెలుస్తుంది. మీరు ఇది బాగా గమనించుకోవాలని ఈ మాటలు వీలైతే మీరు వీడియో ఆన్ చేసుకుంటే రెస్పెక్ట్ అవర్ హానరబుల్ చైర్మన్. We are laying the foundation for tomorrow. In India, మేము సో, ఈ రోజు గురించి మనం ఆలోచించట్లేదు. ఫ్యూచరిస్టిక్ కోసం ఆలోచిస్తున్నాం అని చెప్తున్నారు. సో, ఇండియాలో ఎవరితో పోల్చుకున్నారో ఒక్కసారి చూద్దాం. when a product or service comes from Tata, it is synonymous with respect and trust. It's only because of the leadership, ethics, and consistency. ఎవరితోటి పోల్చుకుంటున్నారంటే ఒక టాటాలతో పోల్చుకుంటున్నారు.
టాటా ప్రొడక్ట్ అనగానే అందరూ కూడా మొత్తం కూడా ఈజీగా కొనేస్తారు. ఎందుకు? అది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1850, దాదాపు రమారమి 100 సంవత్సరాలు దాటిపోయింది. దగ్గర దగ్గర అప్పట్లో స్టార్ట్ అయింది. స్వాతంత్రం కంటే ముందే స్టార్ట్ అయింది ఆ కంపెనీ. దానికేందంటే లీడర్‌షిప్ ఉంది. అంటే అలాంటి కంపెనీని బిల్డ్ చేయాలనుకుంటున్నానని మన చైర్మన్ గారు చెప్తున్నారు. consistency that the brand has shown for generations. At Indus Buah, we are కంపెనీ చైర్మన్ గారి యొక్క విజన్ ఏంటంటే, దీన్ని ఎట్లా బిల్డ్ చేయాలనుకుంటున్నారంటే, సార్ ఎట్లా బిల్డ్ చేయాలనుకుంటున్నారంటే, ఒక టాటాలకు తగ్గట్టుగా. టాటాలు బెస్ట్ లీడర్‌షిప్ ఉంది. లెగిస్‌మెస్ ఉంది. కరోనా టైంలో ఏం చెప్పారు? సో ఏమంటారు మన టాటా వాళ్ళ యొక్క రూల్ ఏందంటే, ఈ దేశానికి ఏదైతే అవసరమో దాన్నే మేము ప్రొడ్యూస్ చేస్తామని టాటా వాళ్ళ లక్ష్యం. ఈ దేశానికి అవసరమైన దాన్ని. అవసరమైతే నా ఆస్తులు మొత్తం దేశం కోసం ఇచ్చేస్తా అన్నారు. ఇప్పటిది కాదు టాటాలు బిల్డ్ చేసింది. నేను అట్లా బిల్డ్ చేయాలనుకుంటున్నాను. సార్ కూడా మన మెంటర్ కూడా చాలా టాటా ఐ కాఫీ అంటే ఇప్పటివరకు అమ్ముడుపోయేదండి. టాటా ఐ పల్స్ అంటే చాలా మంది ఇప్పుడు గ్రోత్ అయిపోయాయి. ఎందుకంటే బ్రాండ్ ఇమేజ్. ఆ బ్రాండ్ ఇమేజ్ చూడగానే కొనేస్తారు. టాటా కార్ అంటే ఈజీగా అమ్ముడుపోతది. కానీ మిగతాయన్నీ ఎందుకు పోవంటే వాళ్ళకున్నటువంటి లీడర్‌షిప్ వందలాది సంవత్సరాలుగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నటువంటి క్వాలిటీ, ట్రస్ట్‌ను బిల్డ్ చేస్తున్నారు. driven by a similar vision. Though we are only 11 years, సార్ ఏం చెప్తున్నాడంటే సిమిలర్ విజన్. టాటాలకి ఏదైతే విజన్ ఉందో నాకు కూడా అదే విజన్ ఉంది. నేను ఇప్పుడో ఈ రోజు కంపెనీని ముందుకు తీసుకెళ్ళాలని కాదు. నేను సెంచరీస్ బిహైండ్ 21st సెంచరీ అని చెప్తున్నారు. మనదొక చిన్న బేబీ 11 ఇయర్స్ కంపెనీ. 11 సంవత్సరాల కంపెనీ ఇది ఏర్పడి 11 ఇయర్సే. ఈ 11 ఇయర్స్ కంపెనీ మీరు అందరూ కూడా వాట్సాప్‌లో ఒక స్టేటస్ చాలా వైరల్ అవుతుంది. ఎవరో ఒక ఆయన జిందాల్‌కు సంబంధించిన షేర్లు వాళ్ళ ఫాదర్ ఎప్పుడో ఒక 30, 40 ఇయర్స్ బ్యాక్ ఒక ₹1,00,000 పెట్టి షేర్లు కొన్నారంట. అది ఇల్లు వెతుకుతుంటే షేర్ల పేపర్ కనపడ్డదంట. ఏదో జిందాల్ కంపెనీ ఒక కంపెనీ ఉంది. దాని యొక్క వాల్యూ చెక్ చేస్తే ఇప్పటికి 80 లక్షలు అయిందంట. ఎట్లయిందంటే లాంగ్ విజన్ ఉన్నటువంటి కంపెనీ. టాటాలో ఎట్లయితే ఉంటుందో నేను కూడా అదే విజన్ పెట్టుకున్నా అని చెప్తున్నా. our goal is not to imitate, but to become a benchmark of our own. Not just to succeed, but to earn significance. మేమేదో సక్సెస్ అయిపోవాలని ఈ కంపెనీని పెట్టండి. సిగ్నిఫికెంట్ అంటే ది బెస్ట్, ది బెస్ట్, ది బెస్ట్, ది బెస్ట్. ఇండస్ట్రీలో ది బెస్ట్ గా ఉండాలనుకుంటున్నాం అన్ని విషయాల్లో. ఏదో మేము ఓన్లీ సక్సెస్ ఏముంది ఈజీగా అయిపోవచ్చు. కానీ మేము సిగ్నిఫికెన్స్ ని కోరుకుంటున్నాము. అదే మా లక్ష్యం అని చెప్తున్నారు. To be the name people associate with trust. To be the ఇక్కడ మెయిన్ గా నమ్మకం మీదనే ఈ యొక్క బిజినెస్ అనేది ఉంటది. ఆ నమ్మకాన్ని మేము బిల్డ్ చేస్తున్నామని చెప్తున్నారు. platform that uplifts lives ethically, transparently, and sustainably. 3 చెప్పాడండి. ఎథికల్లీ, ట్రాన్స్పరెంట్లీ, సస్టైనబుల్. ఈ 3 ఆదాలు చూడండి. ఎథికల్లీ అంటే నీతి న్యాయంగా ఉండడం. అంటే చట్టబద్ధంగా ఉండడం. నెంబర్ ట్రాన్స్పరెంట్లీ ఏదైతే చేస్తున్నారో అన్ని మన వెబ్‌సైట్ లో ఉంటాయి. మీరు కావాలంటే చూడండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి మనకొచ్చేసి మూడో పదం కూడా సార్ చెప్పినటువంటి మాట మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో దీంట్లో వచ్చేసి మనకు సిగ్నిఫికెంట్‌లీ ఖచ్చితంగా కన్సిస్టెన్సీ‌గా ఉండాలి. ఎథికల్లీ, ట్రాన్స్పరెంట్లీ, సస్టైనబిలిటీ. సస్టైనబిలిటీ అంటే ఎప్పుడు సేమ్‌గా ఉంటది. ఈ 3 మరి ఎట్లా ఉందంటే సో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. 592 వారాలు ఈ రోజు వరకు ఒక్క వారం కూడా కమిషన్ ఆగలేదు. కష్టాలు వచ్చినప్పుడు ఆగలేదు. హైయెస్ట్ బిజినెస్ చేసినప్పుడు కూడా ఆగలేదు. రెండవది నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రాన్స్పరెంట్‌లీ ఉంటది. మీకు ఏదున్నా యూ కెన్ కాల్ కస్టమర్ కేర్ గాని ఏదైనా అందరూ కూడా ఒకే మాట చెప్తారు. సిగ్నిఫికెంట్ అంటే కన్సిస్టెన్సీ‌గా అదే ఉంది. సస్టైనబిలిటీ‌గా అదే ఉంది. ఈవెన్ ప్రొడక్ట్ క్వాలిటీ ఇంక మిగతా అన్ని కూడా. And in this journey, I have learned something deeply powerful, something I want to share with you. సార్ ఏమంటున్నాడు? ఈ జర్నీలో నేను చాలా నేర్చుకున్నానంటాం. మనం ఒక ర్యాంక్ రాగానే నాకు అంతా తెలిసిపోయిందని అనుకుంటాం. ఒక ఏజ్ రాగానే మనం అంతా తెలిసిపోయింది అనుకుంటాం. సార్ నేర్చుకున్నటువంటిది కూడా మనం చెప్తుంటే జీవితాంతం ప్రతి వాళ్ళు లెర్నర్ గానే ఉండాలి. The highest level of education or exceptional talent were not the only drivers of success. నీకెంత చదువుందో, నీకెంత టాలెంట్ ఉందో, అవి 2 మాత్రమే నిన్ను ముందుకు తీసుకెళ్ళలేవు.
నువ్వు ఎంత చదువుకోవచ్చు, నువ్వు ఎంత జ్ఞాని కావచ్చు, నువ్వు అవి కాదు ముందుకు తీసుకెళ్లేది. నీ టాలెంట్ గాని, నీ చదువు గాని కాదు. అవి హెల్ప్ అవుతాయి. success. What was common among them were their energy, their commitment, persistence, ఆ, ఇంకా మళ్ళీ 3 చెప్పాడు. నువ్వు ఎంత చదువుకున్నా, నువ్వు వేరే రంగంలో ఎక్కడున్నా, నువ్వు ఎంతున్నా గాని నీ ఎనర్జీ, నీ శక్తి చాలా ముఖ్యం. అందుకని మన మెంటర్ గారు రోజు శక్తి, 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 ఎనర్జీ, 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 ఎనర్జీ అని చెప్తున్నారు. ఎక్కడ దొరుకుతది ఎనర్జీ అంటే అలవాట్లలో దొరుకుతదని చెప్తున్నారు. అట్లాంటి అలవాట్లు కలిగి ఉండాలి. ఆ మాట కూడా సార్ చెప్పారు. కమిట్మెంట్. కమిట్మెంట్ ఎట్లా ఉండాలి? సో కొన్ని రోజుల కమిట్మెంట్ ఒక 3 ఒక అట్‌లీస్ట్ సారే మనకు మన మెంటర్ గారు చెప్తున్నారు. 3 ఇయర్స్ కమిటెడ్‌గా ఉండాలి. కమిటెడ్ వివైట్ అంటే కమిటెడ్ గానే ఉండాలి. 3 ఇయర్స్ అన్న కమిట్మెంట్ ఉండాలి. మూడోది ఏం చెప్తున్నారు? కన్సిస్టెన్సీగా ప్రోగ్రామ్స్‌కు కన్సిస్టెన్సీగా రావడం. అట్‌లీస్ట్ 80% అటెండెన్స్ అని ఉండాలి. అంటే నేను చైర్మన్ గారు చెప్పిన దానికి ఇప్పుడు మనకు జరుగుతున్న దానికి కోరిలేట్ చేసి చెప్తున్నా. ఈ 3 అంటున్నాడు. నీకున్న చదువు దీనికి ఉపయోగపడదు. నీకున్న టాలెంట్ కాదు. ఇక్కడ ఉండాల్సింది ఎనర్జిటైజ్డ్‌గా ఉండాలి. శక్తివంతంగా ఉండాలి. శక్తివంతమైన శక్తిని గురించి మనం రోజు నేర్చుకుంటున్నాం. కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్ అంటే సో మహేష్ బాబు చెప్తాడు కదా! ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. దేంట్లో ఉండాలి కమిట్మెంట్‌లో? పని చేయడంలో కమిట్మెంట్ ఉండాలి. మూడోది ఏంటంటే కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఒక వారం రోజులొచ్చి మళ్ళీ 2 రోజులు రాకుండా, మళ్ళీ 10 రోజులు రాకుండా కాదు. కన్సిస్టెన్సీగా ఉండడం అనేది చాలా, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొక మాట చెప్తాడు చూడండి సార్. and courage. కరేజ్. ధైర్యం ఉండాలంటండి. 4 పాయింట్లు. ఎనర్జీ, కమిట్మెంట్, పర్సిస్టెన్సీ, కరేజ్. ధైర్యంగా ఉండాలి. నువ్వు దీంట్లో పెట్టింది ఏమన్నా పెట్టుబడి పెట్టినవా? 10 లక్షలు ఏమన్నా పెట్టుబడి పెట్టినవా? ఎవరన్నా పెట్టుబడి పెట్టారా? పెట్టుబడి పెట్టలేదు అన్న వాళ్ళందరూ కూడా హార్ట్ సింబల్ ఇవ్వండి. మన కోసం మనం 4 ప్రొడక్ట్‌లు కొనుక్కుంటే మనకు సంపాదించుకునే అవకాశాన్ని కంపెనీ ఇచ్చింది. పెట్టుబడి పెట్టని వాళ్ళు ఎవరి పెట్టుబడి నువ్వు పెడతానో తీసుకోదు మిత్రులారా. నా దగ్గర డబ్బులున్నాయి. నేను ఒక 40 ప్రొడక్ట్‌లు కొనుక్కుంటాను, 30 ప్రొడక్ట్‌లు కొనుక్కుంటాను, 50 ప్రొడక్ట్‌లు కొనుక్కుంటాను, 100 ప్రొడక్ట్‌లు కొనుక్కుంటాను గానీ కస్టమర్ ఓటీపీ అడుగుతుంది. అట్లాంటి వండర్‌ఫుల్ కంపెనీలు ఉన్నాం మనం. ఇట్లాంటి ఒకవేళ పెట్టుబడి నువ్వు పెడతానో తీసుకోదు. కాబట్టి ఈ 4 పాయింట్లు చాలా చాలా ఎనర్జీ, కమిట్మెంట్, పర్సిస్టెన్సీ అంటే కన్సిస్టెన్సీ. తర్వాత కరేజ్, ధైర్యం కలిగి ఉండాలి. ఈ 4 ఉంటే నీ చదువుతో సంబంధం లేదు. నీ టాలెంట్‌తో సంబంధం లేదు. మిగతా ముందుకు నువ్వు వెళ్ళొచ్చు అని చెప్తున్నటువంటి పాయింట్. It was their ability to manage the variables that are inevitable when running the business. They took action. They made mistakes. చూడండి యాక్షన్ అని ఎన్ని సార్లు అన్నాడో సార్. పని అంటే నువ్వు యాక్షన్స్‌లో చూపియాలి. కాబట్టి నెక్స్ట్ మిస్టేక్స్ అనేవి అన్ని చోట్ల జరుగుతాయి. అందరం స్టేటస్‌లు పెడతాం. అందరికి కూడా ఫోన్ చేసి చెప్తాం. ఇక్కడ They corrected them. And they did it. కరెక్ట్ చేసుకోవాలని చెప్తున్నారు. తప్పు చేయని వాళ్ళు, మిస్టేక్ చేయని వాళ్ళు ఎవరు ఉండరు. నేమ్ లిస్ట్‌ను కొంచెం డిస్టర్బెన్స్ చేసుకుంటాం. సో పనిలో అందరికి తెలియకుండానే చెప్పేస్తుంటాం. ఫోన్ కాల్‌లోనే ప్రెజెంటేషన్ ఇస్తుంటాం. ప్రతి వాళ్ళు కూడా ఇది చేస్తుంటారు. కానీ ఒక్కసారి అది కరెక్ట్ చేసుకోవాలి. ప్రతి ఒక్క విషయంలో మనం కరెక్ట్ చేసుకోవాలి. It with all the enthusiasm. They were not afraid to fail over and over again. ఇక్కడ ఒక్కటే ఫెయిల్ కావడానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. డేర్ టు ఫెయిల్. నువ్వు ఫెయిల్ కావడానికి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఫెయిల్ చేస్తేనే నువ్వు ముందుకెళ్ళగలుగుతావు గానీ, ఫెయిల్ అవుతావు అన్న భయం అసలు ఉండాల్సిన అవసరం లేదు. ఇది చైర్మన్ గారు చెప్తున్నటువంటి మాట. Because success is not only about luck, it's not an accident, it's predictable. And the way చూడండి సక్సెస్ అనేది ఒక లక్ కాదు, ఏదో అదృష్టం కాదు. అది యాక్సిడెంటల్ గా రాదు. నువ్వు ఊహిస్తే వస్తుంది. ప్రిడిక్షన్ అంటే ఊహించుకోవడం. to predict success is to build it, to move fast, నిజంగా నువ్వు ఒక దాన్ని ప్రిడిక్ట్ చేస్తే నువ్వు దాన్ని బిల్డ్ చేయమని చెప్తున్నాను. నేను స్టార్ 1000 కావాలి, నేను ఎగ్జిక్యూటివ్ కావాలి, నేను 500 కావాలి, లేదా నాకు ఇంత వీక్లీ రావాలంటే నువ్వు దాన్ని బిల్డ్ చేస్తే వస్తుంది. బిల్డ్ ఇట్ అంటున్నాడు. వాట్ ఇస్ ద బిల్డ్? సో ఈరోజు మార్నింగ్ మనకు సార్ చెప్పారు. సో 4 స్టెప్లు రైట్ స్టార్ట్ 50 ఎండ్ అయిపోయి చెప్పారు. మన బిల్డింగ్ ఎట్లా కట్టుకోవాలి. ప్రతి వాళ్ళు కూడా విఆర్ దగ్గర నుంచి కూడా అదే మనం ఫాలో కావాలి. 250 అయిన వాళ్ళు లెఫ్ట్ లో 4 లాగిన్స్, రైట్ లో 4 లాగిన్స్ మనకు పర్సనల్ గా వచ్చినాయా లేదా, వాళ్ళని స్టార్ చేసినామా లేదా, ఇది బిల్డింగ్ కట్టుకునే విధానం. ఆ బిల్డింగ్ నువ్వు కట్టుకుంటున్నావా లేదా చూసుకోవాలి. adapt, and never give up. చాలా మంది గివ్ అప్ అయిపోతుంటారు. నెవర్ గివ్ అప్. నువ్వు దీంట్లో పెట్టింది ఏం లేదు. 3 రోజులు 3 నెలలు ప్రయత్నం చేసి 2 నెలలు ప్రయత్నం చేసి మళ్ళీ నువ్వు అట్టయిపోయి పట్టయిపోయి దోశ అయిపోయి ఇడ్లీ అయిపోతే ఏం ఉపయోగం ఉండదు. మళ్ళీ తిరిగి రావాల్సి ఉంటది. కాకపోతే కంటిన్యూ చేయి. నువ్వు దాన్ని నెవర్ గివ్ అప్ అనేది దాన్ని
సార్ ముందుకు తీసుకెళ్ళండి. As we take this bold step into the future, I draw inspiration from these powerful thoughts. As we all know, the best way to predict the future is to create it. We are building a company whose impact endures for generations. ఇక్కడ ఈ పదాన్ని నేను మరీ చెప్పాలనుకుంటున్నాను. ఈ కంపెనీ బిహైండ్ 21st సెంచరీ అని చెప్తుంది. ఇది మీ పిల్లల కంటిన్యూగా ఉంటుంది. ఏదైతే ఐడి ఉందో, ఈ ఐడి ఏదైతే ఉందో 4 జనరేషన్ కాదు, జనరేషన్ బై జనరేషన్ బిహైండ్ 21st సెంచరీ. ఇప్పుడు 28th సెంచరీలో ఉన్నాం అంటే 100 సంవత్సరాలు ఉండడానికి నేను బిల్డ్ చేస్తున్నాను. ఇది మీ పిల్లల భవిష్యత్తు కోసం అని బాగా గమనించండి. 4 జనరేషన్ బై జనరేషన్. నా ఐడి ఉంది, నా పిల్లలకు వస్తుంది, వాళ్ళ పిల్లలకు కూడా వస్తుంది, వాళ్ళ పిల్లలకు కూడా వస్తుంది. ఎవరైతే దీంట్లో కన్సిస్టెన్స్ గా వర్క్ చేసుకుని చక్కటి ర్యాంకులు పొందుకుంటారో ఇది ఇండస్ట్రీ లక్ష్యం. ఈ రోజు ఒక్క రోజు కోసమే చూడొద్దు. జనరేషన్ బై జనరేషన్ అనేది మన కంపెనీ యొక్క సిద్ధాంతము. ఇది కంపెనీ యొక్క లక్ష్యం. Company built on trust, integrity and innovation. 3 మీటి మీద, నమ్మకం మీద, ట్రస్ట్ మీద ఈ కంపెనీని బిల్డ్ చేస్తున్నాం. ఇంటిగ్రిటీ, మాకున్న వాల్యూస్ ఇంకెవరికి లేవు. తర్వాత ఇన్నోవేషన్, ఏ రోజుకి ఆ రోజు ఇన్నోవేటివ్ గా ముందుకెళ్తున్నారు. ఎట్లా ఇన్నోవేటివ్ గా ముందుకెళ్తున్నారంటే, స్టార్టింగ్ లో ఐపల్స్ వచ్చినప్పుడు కొన్ని 100,000 ఐపల్స్ పగిలిపోయినాయి. కొన్ని గాజు బాటిల్ వచ్చింది, కొన్ని 100,000 లక్షల ఐపల్స్ పగిలిపోయినాయి. అయినా కూడా రీప్లేస్మెంట్ చేసుకుంటే, ఇన్నోవేట్ చేసుకుంటా అసలు ఎక్కడ ఎవరి దగ్గర కూడా ఐపల్స్ పగిలిందన్న మాట వినలేదు. అదే గాజు బాటిల్ మెయింటైన్ చేస్తున్నారు, దాన్నే పర్ఫెక్ట్ గా మెయింటైన్. ఇంకొక గాజు బాటిల్ తీసుకొచ్చారు ఐకేర్. ఇది ఇన్నోవేషనే కదా, ఇది ఇన్నోవేషనే. ఒకసారి ఈ మాటకు మనం గ్రాండ్ అప్లాస్ ఇద్దాం. ఇన్నోవేషన్ చేసుకుంటూ వస్తా ఉన్నారు. ఐపల్స్ కానీ రకరకాలుగా అన్నిట్లో కూడా. వర్చువల్ ఆఫీస్ కూడా చాలా అప్డేట్ చేసుకుంటూ వచ్చారు. స్టార్టింగ్ లో వర్చువల్ ఆఫీస్, ఇప్పుడు స్టోర్ లింక్ తీసుకొచ్చారు. ఎప్పటికప్పుడు అడాప్ట్ చేసుకుంటున్నారు. టెక్నాలజీ అంతా కూడా అడాప్ట్ చేసుకుంటూ తీసుకొస్తున్నారు. సో ఇన్నోవేషన్ అనేది ఎప్పటికప్పుడు కూడా సో మనం ఇన్నోవేట్ చేస్తున్నటువంటి కంపెనీ. To our entrepreneurs, I want to say, your passion is contagious. Share it with the world. Your uniqueness is your strength. Leverage it to make a difference. ఈరోజు మార్నింగ్ మన ప్రోగ్రామ్ పేరు ఏంటండి? లివరేజ్ ప్రోగ్రామే కదా. నువ్వు కనుక దీన్ని కమిటెడ్ గా తీసుకుంటే చాలా మందికి షేర్ చేయి, కొన్ని 100,000 మందికి, 1,000 మందికి షేర్ చేయి. లివరేజ్ చేసుకొని ఈ యొక్క సిస్టమ్ లివరేజ్ చేసుకోమంటున్నారు. లివరేజ్ గురించి మార్నింగ్ మాట్లాడి ఉంటారు మన సార్. లివరేజ్ చేసుకుంటే ఎక్కువ మందికి షేర్ చేయమని చెప్తున్నారు. ఎంత ఎక్కువ మందికి షేర్ చేస్తావో, నీకు కనుక విజన్ ఉంటే, నీకు కనుక ఈ కంపెనీ మీద నీకు బిలీఫ్ ఉంటే, నువ్వు కనుక దీన్ని బలంగా నమ్మితే, డోంట్ స్టాప్. ఎప్పటికప్పుడు కొత్త స్పాన్సరింగ్ల మీద కానీ, కొత్త వాళ్ళకి చెప్పడంలో కానీ, కొత్త వాళ్ళకి హెల్త్ అవేర్నెస్ కల్పించడంలో ఏ మాత్రము మనము సో వెనక్కి తగ్గకూడదు. లివరేజ్ చేసుకో నిన్ను. Your commitment to trust will set us apart. And you're doing it while standing on the foundation of ethics, because at Indusviva, our ethics define us. ఎథిక్స్, మేము నీతి న్యాయానికి కట్టుబడి ఉంటాం. ఎట్లాంటి ఎథిక్స్ ఉన్నాయో ఒకసారి ఆ పదాలు కూడా సార్ చెప్తాడు, మనం విందాం. Here is what sets us apart. The core of the compensation plan of Indusviva remained the same. ఇప్పటి వరకు ఇండస్ట్రీ ఏర్పడి 11 years సక్సెస్ అయితే కోర్ కాంపన్సేషన్ ప్లాన్ ఇంతవరకు మార్చలేదు. కోర్ కాంపన్సేషన్ ప్లాన్ అంటే, నువ్వు కనుక రిటైల్ చేస్తే నీకు 500 రూపీస్ కమిషన్ ఇస్తానది. అందరికి ఈక్వల్ పెట్టింది. అందరికి ఈక్వల్. బ్లాక్ డైమండ్ అయినా అంతే, ఈ రోజు లాగిన్ అయిన వాళ్ళు అయినా అంతే. నువ్వు లెఫ్ట్ లో 100 PV, రైట్ లో 100 PV వచ్చిందంటే సో నీకు వచ్చేసి సో 1,000 రూపాయలు ఇస్తా అన్నది. లెఫ్ట్ లో 200 PV, రైట్ లో 200 PV అంటే 2,000. కోర్ కాంపన్సేషన్ ప్లాన్ అంతా కూడా సేమ్ గా ఉంది. ఇంతవరకు ఏం మార్పులు చేయలేదు. చిన్న 1,000 వరకు అటు ఇటు మార్పులు అది ఎప్పుడు జరుగుతూనే ఉంటది. కోర్ వాల్యూస్, కోర్ కాంపన్సేషన్ ప్లాన్ 11 years లో మార్చలేదు. ఇదే మన కంపెనీ యొక్క సక్సెస్. చాలా సక్సెస్. అన్ని కంపెనీలు అట్లా ఉండవు. We have managed to maintain the same prices for all our products. ఇక ఇది అద్భుతం అండి, అద్భుతం, మహా అద్భుతం. రీసెంట్ గా పార్లేజీ బిస్కెట్ ఉంది కదా, ఆ పార్లేజీ బిస్కెట్ గురించి కూడా నేను, వాళ్ళ సక్సెస్ కూడా కంటిన్యూగా సేమ్ ప్రైస్ మెయింటైన్ చేస్తున్నారంట. 2014 లో ఉప్పులు పప్పులు ఎంత ఉన్నాయి, ఉల్లిగడ్డ ఇవన్నీ ఎంత ఉన్నాయి, ఈ రోజు ఎంత ఉన్నాయి మీరు లెక్కేసుకోండి. 11 years సేమ్ ప్రైస్ మెయింటైన్ చేస్తుంది.
కంపెనీ స్టార్ట్ అయిన కాంచి ఈ రోజు కూడా ఇంక్లూడింగ్ కొరియర్ చార్జ్ 3,100. ఒక్కసారి ఈ పాయింట్ మనం గ్రాండ్ అప్లాజ్ ఇద్దాం. సేమ్ ప్రైస్ 11 years గా సక్సెస్ఫుల్ గా రన్నింగ్ చేస్తుంది. ఉన్నారా మీరు ఇక్కడ? ఉంటే ఈ పాయింట్ కి ఒకసారి గ్రాండ్ అప్లాజ్ ఇద్దాం, హార్ట్ సింబల్ ఇద్దాం. 11 years సేమ్ ప్రైస్ మెయింటైన్ చేస్తుంది. ఏ ప్రోడక్ట్ కు మీరు తీసుకుంటున్న ఏ ప్యాకేజ్ దానికి దేనికి కూడా అంత కన్సిస్టెన్సీ లేదు. దట్ ఈస్ ఇంపాసిబుల్. without compromising on the quality. Rather, we improved it. ఇంకా చెప్తున్నారు సార్, క్వాలిటీలో కాంప్రమైజ్ కాలేదు, ఇంకా ఇంప్రూవ్ చేసాం మేము. క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తూనే సేమ్ ప్రైస్ మెయింటైన్ చేస్తున్నాం. We walk with integrity. Every bill is at MRP. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంఆర్పి బిల్ చేస్తున్న ఏకైక కంపెనీ, మాక్సిమం రిటైల్ ప్రైస్. దీంట్లో 2 రకాల బిల్స్ ఉంటాయండి, బిజినెస్ చేసే వాళ్ళకి తెలుసు. ఎంఆర్పి బిల్లింగ్ మీద చేస్తే ట్యాక్స్ ఎక్కువ కట్టాలి. అదే డిపి బిల్లింగ్, డిస్ట్రిబ్యూటర్ బిల్లింగ్ చేస్తే ట్యాక్స్ తక్కువ కట్టాలి. కానీ ఇండస్ట్రీలో అన్ని కంపెనీలు డిపి బిల్లింగ్ చేసినా కానీ మన కంపెనీ ఎంఆర్పి బిల్లింగ్ చేస్తుంది, మాక్సిమం రిటైల్ ప్రైస్ మీద వేస్తుంది. ఎందుకంటే దేశ సేవ చేయడం అంటే, అసలు దేశ సేవ ఎట్లా చేస్తారు? దేశానికి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ట్యాక్సేషన్ ద్వారానే వస్తాయి. దేశంలో ఏ పథకం పెట్టాలన్నా, ఏ రోడ్లు వేయాలన్నా, ఏది వేయాలన్నా కంపెనీలో ప్రజలు కట్టేటువంటి పన్నుల ద్వారానే దేశం నడుస్తుంది. హైయెస్ట్ ట్యాక్స్ పే చేస్తున్నాం. మీ యొక్క జిఎస్టీ, మీ యొక్క ఇన్వాయిస్ ఉంటుంది చూడండి, జిఎస్టీ అని ఉంటుంది, 18% అని ఉంటుంది. ఒక ప్రోడక్ట్ మీద దాదాపుగా 325 రూపాయలు. కాఫీకి అయితే ఇంకెక్కువ ఉంటుంది. మీరు కావాలంటే చూడండి. అంత దాన్ని కంపెనీ కావాలంటే సో దాన్ని తగ్గించుకోవచ్చు, డిపి బిల్లింగ్ ని తగ్గించుకోవచ్చు. కానీ ఎంఆర్పి బిల్లింగ్ చేస్తున్నటువంటి ఏకైక కంపెనీ. Stay transparent, and we honor the nation's tax system, and we maintain this integrity in every aspect of our business. దేశం యొక్క ట్యాక్స్ సిస్టమ్ ను మేము గౌరవిస్తాం. దేశం యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మేము గౌరవిస్తాం. వి రెస్పెక్ట్ అవర్ కంట్రీ అని చెప్తున్నారు. దేశం యొక్క ట్యాక్సేషన్ సిస్టమ్ కానీ ప్రతి ఒక్క దాన్ని కూడా మేము గౌరవిస్తాం. దీన్ని కంటిన్యూగా మెయింటైన్ చేస్తున్నాం. ఇదే మా ఇంటిగ్రిటీ అని చెప్తున్నారు సార్. We nurture a healthier world. Along with every product, we provide seed packs to encourage planting. ఇది ఇంకొక అద్భుతం అండి. వేరే కంపెనీలు చూడండి, ప్రతి ప్రోడక్ట్ కూడా మనకు సీడ్స్ ఇస్తున్నారు. ఎందుకంటే మొక్కలు పెంచుకోవాలి మనం. చెట్లను తగ్గిపోయాయి. ఇప్పుడు పొల్యూషన్లు పడి భారతదేశంలో చాలా వరదలు వస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద. ఇది మాకు బాధ్యతగా మేము ప్రతి ప్రోడక్ట్ మనం సీడ్స్ ఇస్తున్నాము. ఆ సీడ్స్ ని కూడా ఎంకరేజ్ చేసుకొని పెట్టుకోమని చెప్పండి. సీతాఫల వృక్షాలు ఇస్తున్నారు. ఎందుకంటే దేశంలో పచ్చదనం పెరగాలి. దీనికోసం ప్రభుత్వాలు కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాయి. అట్లాంటిది ప్రతి ప్యాకెట్ 11 సో కంటిన్యూగా ఇస్తున్నటువంటి కంపెనీ అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎంత ఉందో చూడండి. We care for our customers by offering products free from pesticides, allergens, and plasticizers. ఇక్కడ ఏమంటున్నారు? కస్టమర్ గురించి చాలా జాగ్రత్త తీసుకుంటాం. ఏమంటున్నారు? నా ప్రొడక్ట్ పెస్టిసైడ్ లేవు, పురుగు మందులు లేవు, ప్లాస్టిసైడ్స్ కూడా లేవు అని చెప్తున్నారు. ప్లాస్టిక్స్ కూడా లేవు. అంటే ఎట్లాంటి మనిషికి హాని చేసేటువంటిది. మరి ప్లాస్టిసైడ్స్ ఏంటంటే, నువ్వు వాటర్ బాటిల్ తాగుతున్నావా, ప్లాస్టిక్ వాటర్ బాటిల్ దాంట్లో ఖచ్చితంగా నీకు దాంట్లో వస్తాయి. నువ్వు పేపర్ ప్లేట్లో తింటున్నావా, ఆ వేడికి ఎంతో కొంత మైక్రో ప్లాస్టిక్స్ లోపలికి వచ్చేస్తాయి. నువ్వు స్వచ్ఛమైన గాలి పీల్చుకునే పరిస్థితి లేదు. పెస్టిసైడ్స్ లేవు, ప్లాస్టిసైడ్స్ లేవు. అంటే సో ఎట్లాంటి ఇబ్బందికి మనిషికి హాని చేసే ఏది కూడా ఈ ప్రొడక్ట్స్ లో లేవు. ఈ మూడింటి నుంచి బయటగా మేము ప్రొడక్ట్స్ మెయింటైన్ చేస్తున్నాం. మా కస్టమర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కస్టమర్స్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. Safe for you, your families, and for the planet. ఇక్కడ మీ గురించి జాగ్రత్త తీసుకుంటున్నాం, మీ కస్టమర్స్ గురించి జాగ్రత్త తీసుకుంటున్నాం, ఈ విశ్వం గురించి కూడా జాగ్రత్త తీసుకుంటున్నాం. అంటే ఈ 3 జాగ్రత్తలు కంపెనీ యొక్క లక్ష్యం. డిస్ట్రిబ్యూటర్లు, కస్టమర్స్, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క భూమి గురించి కూడా మేము జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్తున్నాం. Uplift the differently abled. Our special school for children with special needs is run with love and care by. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన ఇండస్ట్రీలో ఓన్ టవర్ ఉంది కదా, 2nd ఫ్లోర్ లో ఈ యొక్క ఫిజికల్లీ మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ కు కంపెనీ స్కూల్ రన్ చేస్తుంది. ఒక్కసారి హార్ట్ సింబల్ ఇద్దామా? స్కూల్ రన్ చేస్తుంది. సో లీడర్స్ యొక్క సహకారంతో, కంపెనీ యొక్క సహకారంతో సో రోజు అక్కడ
ఒక చిన్న పిల్లలు ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్, మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ ఉంటారో, బెంగళూరులో మన ఆఫీస్ కనుక మీరు వెళ్తే, వర్కింగ్ డే రోజు వెళ్తే మీరు వెళ్ళి అక్కడ విజిట్ చేయవచ్చు. దాంట్లో డైమండ్ ఎబో లీడర్స్ అందరూ కూడా ఎంతో కొంత డొనేషన్స్ ఇస్తున్నారు. కంపెనీ కూడా రన్ చేస్తుంది. ఎంత మంచి చూడండి, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండి యొక్క సమాజం మీద ఎంతో ప్రేమ కలిగి ఉండి కంపెనీ చాలా చక్కగా ఒక స్కూల్ ను రన్ చేస్తుంది. with the association of our leaders. These are not just strategies, these are values. ఏదో నేను బిజినెస్ పెంచుకోవడానికి ఇదే స్ట్రాటజీ కాదు, ఇది మా యొక్క వాల్యూస్, మేము మెయింటైన్ చేసే వాల్యూస్. మేము బిజినెస్ పెంచుకోవడానికో లేదా బయట చెప్పుకోవడానికో కాదు, ఇది మా యొక్క ఇంటిగ్రిటీ అని చెప్తున్నాను. Values build heritage. Upholding these values in this dynamic and ever-changing world is a challenge of its own. It's not easy to walk through this path, much less stay on it. It's only maintained through ethical leadership and a strong character. ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే నీతి నిజాయితీ ఉండాలి, గొప్ప లీడర్షిప్ ఉంటేనే ఇవన్నీ మెయింటైన్ చేయగలుగుతామని చెప్తున్నారు. Our products formulated with Japanese technology are not just sold, they are felt, they are lived, and they are experienced. ఇక్కడ మన R&Dకి ఒకసారి గ్రాండ్ అప్ R&D గురించి చెప్తున్నారు. మన ప్రోడక్ట్స్ అన్ని కూడా జపనీస్ టెక్నాలజీతో యాడ్ చేస్తారు. జపాన్ లో ఈ రోజు కూడా 120 సంవత్సరాలు బ్రతుకుతున్న మనుషులు ఉన్నారు. వాళ్ళు ఫీల్ అయ్యారు, వాళ్ళు ఆల్రెడీ ఉన్నదాన్ని ఆ టెక్నాలజీతో మనకు సింపుల్ గా చెప్పాలంటే అసలు మనం జపాన్ ప్రోడక్టే వాడుతున్నట్టు లెక్క. ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. మన ప్రోడక్ట్ సక్సెస్ మొత్తం ఇదే, మెయిన్ సక్సెస్ వచ్చేసి ఇదే. మనం ఒక R&Dకి ఒకసారి గ్రాండ్ అప్లాస్ ఇద్దాం. మన ప్రోడక్ట్స్ ఫార్ములేషన్, వేరే కంపెనీలు కూడా ఆయుర్వేదం ఉన్నాయి, వేరే కంపెనీలు కూడా న్యూట్రాసిటికల్స్ ఉన్నాయి, వేరే కంపెనీలు కూడా ఏకనాయక మొక్కలు తీసుకురావచ్చు, వేరే కంపెనీలు కూడా అసాయి బెర్రీని వాడచ్చు, వేరే కంపెనీలు కూడా ఇంకేదైనా అట్లే వాడచ్చు. కానీ వాళ్ళకి మనకు సక్సెస్ ఏంటంటే ఫార్ములేటెడ్ బై జపనీస్ టెక్నాలజీ, అక్కడ ఫార్మేషన్ చేయడంతో చక్కటి టేస్ట్ రూపంలో తీసుకొచ్చారు కాబట్టి అదే మన సక్సెస్. And today, the central government has formally legalized the guidelines of direct selling. Indus stands not behind the curve but ahead of it, because we were built right from day one. We are not just building income, we are building generational wealth. ఇప్పుడు భారత ప్రభుత్వము, ఇప్పుడు ముఖ్యమంత్రులు వచ్చి పెద్ద పెద్ద మీటింగ్లు చెప్పి మీకు ఖచ్చితంగా మానిటరింగ్ అథారిటీలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొస్తున్నారు. అక్కడ ఎక్కడ పోయినా ఆంధ్రప్రదేశ్ లో కూడా మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకురాకుండా ఏదైతే తీసుకొచ్చారో మానిటరింగ్ అథారిటీలు వెంటనే ఇండస్ట్రీకి వచ్చేసింది, కేరళలో వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది అంటే డే 1 నుంచి కూడా ఎథిక్స్ తోటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే ఉండాలో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని మేము మొదటి నుంచి పాటిస్తున్నాం కాబట్టి మాకు ప్రతి ప్రభుత్వం దగ్గర కూడా పర్మిషన్స్ దొరుకుతున్నాయని సార్ చెప్తున్నటువంటి మాట. A legacy that goes beyond earnings to values, vision, and impact passed from one generation to the other. మళ్ళొకసారి చెప్పారు, ఈ యొక్క విలువలని మాత్రం ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ ఇంకో వాల్యూస్ మేము కట్టుబడి ఉంటాము. ఈ కంపెనీని బిల్డ్ చేస్తున్న జనరేషన్ బై జనరేషన్ అని చెప్తున్నారు. So what does it take to carry your legacy forward? Let me leave you with 9 principles I believe. ఫస్ట్ టైం సారు ఈ మాట చెప్పారు. అసలు వర్క్ లో ముందుకెళ్ళాలంటే 9 పాయింట్లు చెప్పారు. ఈ అయినా రాసుకోండి. ఫస్ట్ ఏం పాయింట్స్ చెప్పారు చైర్మన్ గారు, నేను విన్నటువంటి మాటల్లో, నేను చూసిన వీడియోలో ఫస్ట్ టైం చెప్తున్నారు. Every leader should hold close. Number 1, lead by example. ఫస్ట్ పాయింట్ లీడ్ బై ఎగ్జాంపుల్. లీడ్ బై ఎగ్జాంపుల్. ఒకవేళ నువ్వు లీడర్ అయితే, నువ్వు లీడర్ కావాలంటే చేసి చూపించు. నువ్వు టైం తీసుకొని వేరే వాళ్ళకి టైం తీసుకుని, నువ్వు షోదా ప్లాన్ చేసి వేరే వాళ్ళకి షోదా ప్లాన్ చేసినాడు, నువ్వు రిటైల్ చేసి చూపించు, నువ్వు స్టార్ అయ్యి చూపించు, నువ్వు 250 అయ్యి చూపించు, నువ్వు 1000 అయ్యి చూపించు, నువ్వు ఎగ్జిక్యూటివ్ అయ్యి చూపించు. నువ్వు చెప్పడం కాదు, చేసి చూపించు. లీడ్ బై ఎగ్జాంపుల్. ఏ పనైనా వచ్చినా గానీ ఫస్ట్ రాగానే సీనియర్స్ అందరు మన భోగా సార్ ఉన్నారు, ఫస్ట్ రాగానే స్క్రీన్ షాట్ తీసి చూపిస్తారు. 80 lakhs ఏమో గ్రూప్ లో పెడతారు. లావణ్య మేడం, సురేష్ సార్, మిగతా వాళ్ళందరూ కూడా స్క్రీన్ షాట్ పెట్టమని చెప్తాం కానీ మనం పెట్టాలి ఫస్ట్. ఏ పని చేసినా, చిన్న పని చేసినా పెద్ద పని చేసినా నువ్వు చేసి నీ టీంకి చెప్పు. నువ్వు ప్రోడక్ట్ వాడి మన కంపెనీ డ్రింక్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్ అని చెప్తుంది. లీడ్ బై ఎగ్జాంపుల్. నువ్వు ఒక టెస్ట్ మనీ తీసుకొని వేరే వాళ్ళకి చెప్పు ప్రోడక్ట్ రీటైల్ కావాలంటే. లీడ్ బై ఎగ్జాంపుల్. మాటలతో కాదు,
చేతలు చేసి చూపించమని చెప్తున్నారు. ఫస్ట్ పాయింట్ లీడ్ బై ఎగ్జాంపుల్. నువ్వే ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలి. నువ్వే డిజీ రాక్ స్టార్ కావాలి. మార్నింగ్ చెప్పిన దాంట్లో కూడా సార్ PDS అని చెప్పారు. పర్సనల్లీ డిజీ రాక్ స్టార్ నువ్వు ఏ ర్యాంక్ లో ఉన్నానే డిజీ రాక్ స్టార్ అయ్యి చూపించు నీ టీమ్ కు. సో నువ్వు ఎగ్జాంపుల్ గా ఉంటే నిన్ను ఫాలో అవుతారు. ఈవెన్ ఫ్యామిలీలో కూడా అంతే. సో నేను 5 గంటలకు లేస్తాను పిల్లలకు చెప్పగలుగుతాను. నేను 9 గంటల దాకా పడుకుంటాను. వాళ్ళని 5 o'clock లేకపోతే లేపగలుగుతాను. సో లీడ్ బై ద ఎగ్జాంపుల్. Not just position. Be the kind of upline people choose to follow. Leadership is about influence and carrying the right team members. Number 2, building systems. ఇది వెరీ 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 ప్రొడక్ట్స్ 12 కస్టమర్స్ అని చెప్పి ఇది ఒక సిస్టమ్. లేదు 2 ప్రొడక్ట్లు తక్కువైతే నేను మన ఇంటికే పెట్టుకొని తర్వాత మనమే అట్లా పెట్టుకొని తర్వాత నాకు టీం రాలేదు. అక్కడ ఒక సిస్టమ్ బిల్డ్ చేసింది మన సార్. పర్సనల్ డిజీ రాక్ స్టార్ కావాలన్నా లేదా నువ్వు లాగిన్ అయ్యి స్టార్ అయ్యేటప్పుడు 12 కస్టమర్ల కన్నా షేర్ చేయి అంటే ఎక్కువ కస్టమర్లను చేసుకోమంటున్నారు. ప్రోగ్రామ్లకు రాగానే ప్రోగ్రామ్స్ మనకు 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 3 ప్రోగ్రామ్స్ రాగానే మనకు స్క్రీన్ షాట్ తీసి గ్రూప్ లో పెట్టాలని వాట్సాప్ లో రెస్పాన్స్ చేయాలనేది ఒక సిస్టమ్. తర్వాత ప్రెజెంటేషన్ చేసేటప్పుడు గ్రూప్ లో షేర్ చేయాలి. ప్రెజెంటేషన్ థ్యాంక్ యూ మ్యూట్ అనేది ఒక సిస్టమ్. GSM అనేది ఒక సిస్టమ్. తర్వాత సో లీడ్ రివ్యూ అనేది ఒక సిస్టమ్. ఆరా పవర్ అనేది ఒక సిస్టమ్. నువ్వు సిస్టమ్ ను బిల్డ్ చేయి. ఇక సిస్టమ్ ను ఫాలో బిల్డ్ ద సిస్టమ్ ప్రకారంగా. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ మనమే మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. మనమే 2 ప్రొడక్ట్లు నువ్వు చూడు 2 ప్రొడక్ట్లు నేను చేస్తాను, నేను స్టార్ చేసేస్తాను, పోస్టర్ వచ్చేస్తుంది. తర్వాత ఏముంటుంది? ఏమీ ఉండదు. వాళ్ళకి 12 మంది కస్టమర్లు వస్తే వాళ్ళు పనిలో బిజీగా ఉంటారు. సో 12 మంది కస్టమర్లు సిస్టమ్ ను బిల్డ్ చేయి. సిస్టమ్ ప్రకారంగా వెళ్ళాలి. సార్ కూడా బిల్డింగ్ చెప్పాడు పొద్దున. ఏం చెప్పాడు? సో నువ్వు కనుక స్టార్ అయ్యావా ఇటు ఒక 4 లాగిన్స్ ఇటు ఒక 4 లాగిన్స్, లెఫ్ట్ లో ఒక 4 రైట్ ఒక 4. అది సిస్టమ్ లో బిల్డ్ చేయి. నీ ఫస్ట్ బిల్డింగ్ అయిపోయిందా లేదో చూసుకో. బిల్డ్ చేసిన తర్వాత దెన్ మాట్లాడు. సిస్టమ్ ను బిల్డ్ చేయమని చెప్తున్నారు. చూడండి పాయింట్. Not just sales. Great businesses run on systems. They grow even without us. Number 3, duplicate through mentorship. మూడో పాయింట్ డూప్లికేట్ విత్ మెంటర్షిప్. నువ్వు ఎవరినైనా ఒక మెంటర్ను సెలెక్ట్ చేసుకో. నీకు నచ్చిన వాళ్ళు ఏ సీనియర్ అయినా ఒక సీనియర్ను సెలెక్ట్ చేసుకో. ఎగ్జిక్యూటివ్నో 1000నో లేదా వెరల్ ఎగ్జిక్యూటివ్ ఎవరినైనా ఒకరిని సెలెక్ట్ చేసుకో. నీవు గనుక డూప్లికేట్ చేయాలంటే స్టార్టింగ్ లో నేనే మొత్తం చేసేసుకుంటానని అనుకున్నాను. లేదు నా వల్ల కాలేదు. కాబట్టి మీరు సార్ చెప్పిన మాటలు ఖచ్చితంగా ఎవరినో ఒక సీనియర్ ని సెలెక్ట్ చేసుకొని నీ టీం ని బిల్డ్ చేసుకోవాలంటే యూ కెన్ సెలెక్ట్ యువర్ మెంటర్ ఆర్ సీనియర్. మనందరం ఒక మెంటర్. మన మెంటర్ గారికి సందర్భం వచ్చింది కాబట్టి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుందాం. ఒకసారి గ్రాండ్ అప్లాజ్ ఇద్దాం, హార్ట్ ఇద్దాం. మీకు ఏది ఇవ్వాలంటే అది ఇవ్వండి. యూ కెన్ సెలెక్ట్ ద మెంటర్, యూ కెన్ ఫాలో ద మెంటర్. ఎక్కడ మెంటర్ని కలవాలంటే ఎక్కడ కలుస్తారు? సార్ పెట్టినటువంటి ప్రోగ్రామ్స్ లో కలుస్తారు. ఆరా పవర్ లో కలుస్తారు. ఇప్పుడు మన మెంటర్ గారు ఇక్కడ ఉన్నట్టే లెక్క, మధ్యాహ్నం వెల్నెస్ బాస్కెట్ లో ఉన్నట్టే లెక్క. యూ కెన్ ఫాలో ద మెంటర్ ఫర్ యువర్ డూప్లికేషన్. నువ్వు డూప్లికేషన్ కావాలి, నీ టీం పెరగాలి, నువ్వు రియల్ గా ఇన్కమ్ లోకి వెళ్ళాలంటే మాత్రం ఫాలో ద మెంటర్, డూప్లికేట్ ద విత్ మెంటర్. Your real success lies in how many leaders you create, because only true leaders can create more leaders. Number 4, stay grounded. Grow. 4th స్టే గ్రౌండింగ్. అన్లిమిటెడ్ గా వెళ్ళమని చెప్తున్నారు. చాలా మంది ఏమైపోయింది, నేను రూబీ ఎగ్జిక్యూటివ్ మళ్ళీ ఇంకా లాగిన్స్ తేవాలా, స్టార్ 1000 మళ్ళీ లాగిన్స్ తేవాలా, రేపు బ్లాక్ డైమండ్ అవుతావు, ఏం చేస్తావు? బ్లాక్ డైమండ్ అయిపోయింది ఎగ్జాంపుల్ అనుకుందాం. రాత్రికో లేదో ఒక టీం 1 నెలలోనో 2 నెలలోనో 3 నెలలోనో వచ్చింది. A and B కంప్లీట్ అయింది. CDEF ఎన్నో అప్పుడైనా లాగిన్స్ చేయాల్సిందేగా. అప్పుడైనా రిటైల్ చేయాల్సిందే. ప్రతి దానికి కూడా ఖచ్చితంగా ఉంటది. కాబట్టి నువ్వు ఎక్కువ మందికి చెప్పి నీ టీంని ఎక్స్పాండ్ చేసుకోవడానికి నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి. సో ఖచ్చితంగా గో అన్లిమిటెడ్ అని చెప్తున్నారు. గో అన్లిమిటెడ్ గా వెళ్ళడం 4th పాయింట్. 5th పాయింట్ Limitlessly. The higher the branches, the deeper the roots must be. Number 5, build to last, not just impress. Trends fade, values endure. Number 6, 5th పాయింట్ ట్రస్ట్. దాని యొక్క అర్థం ఏంటంటే నువ్వు నిజంగా అనవసరమైన వాగ్దానాలు చేయకుండా ట్రస్ట్ ను బిల్డ్ చేసుకోవాలి. మనకు మన టీం మధ్యన నమ్మకం అనేది ఎప్పుడు ఉండాలి. ఈ నమ్మకం మాత్రమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. 5th పాయింట్ ఏంటంటే నమ్మకం. నెక్స్ట్ 6th పాయింట్ ఏముందో మనం చూద్దాం. create a business that outlives you,
Work today so your children and grandchildren can thank you tomorrow. మళ్ళొక్కసారి చెప్పారు. ఇప్పటికి చాలాసార్లు ఈ వీడియోలోనే చెప్పారు. ఇది నీ పిల్లల పిల్లల కోసం బిల్డ్ అవుతుందన్న సంగతి తెలుసుకోండి. ఇట్ ఇస్ వాళ్ళు నీకప్పుడు థాంక్స్ చెప్తారు. ఈ రోజు నువ్వు దీనికోసం చూడవకు. ఈ రోజు ఫ్రూట్స్ కోసం చూడవకు. ఇట్ ఇస్ బిల్డ్ ఫర్ చిల్డ్రన్ అని చెప్తున్నటువంటి మాట. Number 7, teach the why, not just the how. చాలా మంది టీచ్ ద వై, ఎందుకు నువ్వు స్టార్ 500 కావాలి, ఎలా కావాలని అందరం చెప్తాం. రిటైల్ ఎందుకు, వాట్ ఈస్ ద బెనిఫిట్స్ ఆఫ్ స్టార్ 500, ఎందుకు ఇండస్ వల్ల జర్నీ చేయాలి, ఎందుకు నీతో పాటు 1000 కావాలి, ఎందుకు ఎగ్జిక్యూటివ్ కావాలనేది. సో అందరు కూడా ఎలా అని చెప్తారు కానీ ఎందుకు అనేది చెప్పండి. ఎలా చెప్తాం మనం కానీ ఎందుకు అవసరం. ఒక స్టార్ 500 అయినా అనుకోండి, ఇన్సూరెన్స్ వస్తుంది, 5 lakhs యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వస్తుంది. స్టార్ 1000 అయితే ఒక బెనిఫిట్ ఉంది. ఎగ్జిక్యూటివ్ అయితే థాయిలాండ్ వెళ్ళొచ్చు, అట్లా రూబీ ఎగ్జిక్యూటివ్ అయితే. అసలు ఏదైనా కానీ ఎందుకు చేయాలో మనం చెప్పాలి. ఎలా చేయాలనేది అందరు ఖచ్చితంగా చెప్తాం. Purpose drives passion. When the heart is inspired, skills follow. Number 8, legacy is built on daily discipline. Small habits done consistently. సార్ చెప్పినటువంటి మాట ఏంటంటే, చిన్న చిన్న అలవాట్లను చేసుకో. ఎర్లీ మార్నింగ్ అలవాట్లే నిన్ను ముందుకు నడిపిస్తాయి. అలవాట్లు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని కన్సిస్టెన్సీగా చేయమన్నాడు. సో హ్యాబిట్స్ నేర్చుకోండి. ఎర్లీ మార్నింగ్ లేవడం కావచ్చు, ఫిజికల్ యాక్టివిటీ చేయడం కావచ్చు, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం కావచ్చు, 7 to 7 చేయడం కావచ్చు. ఇట్లాంటి మంచి మంచి అలవాట్లు చేసి చిన్న చిన్న అలవాట్లు చేయి, చిన్న చిన్న అలవాట్లు నేర్చుకో. బుక్స్ రీడింగ్ కావచ్చు, అలవాట్లను కన్సిస్టెన్సీగా చేయమని చెప్తున్నాడు. నీ అలవాట్లే నిన్ను ముందుకు తీసుకెళ్తాయి. Lead to massive outcomes. Number 9, keep the torch burning. You are a torch bearer. Pass on the flame of vision, values, and victory to the next generation. టార్చ్ బేరర్ గా ఉన్నావంటే సింపుల్ గా రిజెక్షన్స్ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండు. అన్ని ఎస్లే రావు, నోలు కూడా వస్తుంటాయి. ఇట్ ఇస్ వెరీ కామన్ ఇన్ ఎవ్రీవేర్. కాబట్టి సో కొంత ప్రెజర్ అనేది ఎక్కడైనా ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. సో నువ్వు కనుక దాన్ని కరెక్ట్ గా చేయగలిగితే జనరేషన్ టు జనరేషన్ యూ విల్ గెట్ ద సో వండర్ఫుల్ అని చెప్తున్నటువంటి మాట. 8 పాయింట్ మళ్ళొకసారి చెప్తున్నాను. నెంబర్ 1 పాయింట్ లీడింగ్ బై ద ఎగ్జాంపుల్, చేసి చూపించు, మాటలు కాదు చేతలు. సెకండ్ వన్ బిల్డ్ ద సిస్టమ్ ఫాలో. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి డూప్లికేట్ విత్ మెంటర్, ను నువ్వు సెలెక్ట్ చేసుకో, ఏదో ఒక మెంటర్ ను సెలెక్ట్ చేసుకో. ఫోర్త్ వన్ వచ్చేసి అన్లిమిటెడ్ గా ఎక్కువ మందికి దీన్ని తీసుకెళ్ళు. ఫిఫ్త్ వన్ వచ్చేసి ట్రస్ట్, నమ్మకం. సిక్స్త్ వన్ వచ్చేసి ఇట్ ఈస్ నాట్ బిల్డింగ్ ఫర్ యూ, నీ చిల్డ్రన్ కోసం అని తెలుసుకో. సెవెంత్ వన్ వచ్చేసి ఎలా చేయాలో కాదు ఎందుకు చేయాలో చెప్పు, ఎందుకు అవసరమో చెప్పు. తర్వాత 8th వన్ వచ్చేసి చిన్న చిన్న అలవాట్లు, మంచి అలవాట్లను నేర్చుకో, ఈ అలవాట్లే ముందుకెళ్తాయి. 8th వన్ వచ్చేసి రిజెక్షన్స్ వస్తాయి, టార్చ్ బేరర్ గా ఉంటాయి ఖచ్చితంగా. సో ఎంతో కొంత హీట్ నువ్వు అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్న సంగతి సార్ చెప్తున్నారు. 8 పాయింట్స్ సార్ చెప్పినటువంటి మాట. Let us be that generation, the one that not just earns but builds, the one that doesn't just survive but sets the standard, the one that creates history. This journey is yours as much as it is ours. And as we look ahead, remember this: if you consistently and persistently do the things the other successful people do, nothing in the world can stop you from becoming a big success yourself. You are the architect of your own destiny. నువ్వు ఏం కావాలనుకుంటున్నావు, నువ్వు మాత్రమే దాన్ని ఆర్కిటెక్ట్ చేసుకోగలవు, నువ్వు మాత్రమే దాన్ని గీసుకోగలవు, నీ జర్నీ నువ్వే రాసుకోగలవు, నీ లైఫ్ కి ఇంకా వేరే ఎవరు ఏమీ ఉండరు అని చెప్తున్నటువంటి మాట. There are no limitations to what you can do, except the limitations you place on yourself through your own thinking. So think big, act boldly, and never forget the థింక్ బిగ్ అని ఇక్కడ కూడా వచ్చింది. future belongs to those who create it with conviction. And now, as we reflect on this unforgettable journey, allow me to express my heartfelt gratitude. ఈ మాట కూడా చూడండి, ఒక కంపెనీ ఓనరు అసలు ఎవరెవరికి గ్రాట్యుటీ అంటే కృతజ్ఞత చెప్తున్నారు. ఈ మాటలు చాలా చాలా వినాలి, చాలా అసలు ఒక ఓనర్ చెప్పేటువంటి మాటలు. First and foremost, to our VBOs,
చూడండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విబిఓ వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మనందరూ కూడా థ్యాంక్స్ చెప్తాం. అందరు కూడా థ్యాంక్స్ ఫస్ట్ విబిఓస్ చెప్తున్నాను. ఒకసారి గ్రౌండ్ అప్లాజ్ ఇద్దాం. ఫస్ట్ థ్యాంక్స్. The heartbeat of Indus Viva. You continue to push the boundaries and make dreams possible. Every milestone we achieve begins with your unwavering commitment. Now, congratulations to our new VASC members, Mr. Prem Kumar, Mr. Sujit Khan, Mr. Jeevanand, Mr. Rajesh Kumar, Mr. Syed Francis Hussain, Mr. Pramod Prithvi, Mr. Manoj Madhavan, Mr. Muhammad Ali, Mr. Suraj Kant, and Ms. Azeno Haralu. Thank you for you being the pillars of wisdom and governance in our ecosystem. Your insights, discipline, and leadership are truly commendable. You keep us focused, grounded, and future ready. I would like to express my heartfelt gratitude to Mr. Abhilash Thomas. Your vision, చూడండి, విఏసీకి చెప్పారు, తర్వాత సిఇఓ గారికి. leadership, and unwavering commitment to our values continue to inspire me and so many others. Thank you for leading by example. Finally, to all our respected stakeholders, our director, Mr. Subramaniam, Mr. Arun Thomas, Mr. Nishad, Mr. Ajit Prasad, and the entire dedicated team at Indus Viva. Thank you. This journey would not have been possible without your efforts, belief, and commitment. In my entrepreneurial journey of ఇది చూడండి, సార్కుండా వచ్చినటువంటి అవార్డులు ఎక్కడెక్కడ వచ్చినాయి ఇవన్నీ కూడా చూడండి. సో ఒకసారి ప్రణబ్ ముఖర్జీ గారు కానీ, ఇక్కడ ప్రణబ్ ముఖర్జీ గారితో 2 సార్లు తీసుకున్నారు అవార్డు. ఇంకెవరెవరికి వస్తుందో. decades, I have had the privilege of building and being part of several companies. సిద్ధరామయ్య గారితో తీసుకున్న అవార్డు, కిరణ్ కుమార్ రెడ్డి గారితో తీసుకున్న అవార్డు, 2014లో సర్టిఫికేషన్స్. Yet, among them all, Indus Viva holds a very special place in my heart. చూడండి, నాకు చాలా కంపెనీలు ఉన్నాయి కానీ ఇండస్ వర్క్ స్పెషలైజ్డ్ గా ఉంది. ఇది నేను స్పెషల్ గా తీసుకుంటున్నాను చెప్తున్నాను. It is more than just a business. It's a vibrant ecosystem where I have encountered the most driven individuals and felt truly enthralled by the challenges and the growth they inspire. The joy of seeing lives transformed, both in terms of health and lifestyle, through Indus Viva's mission fills me with immense pride and purpose. This organization has consistently proven that with the right vision and values, we can make a lasting impact. As I conclude, I want to request you and your next generations to be part of this organization. Let us join hands to build the number one, most reliable, transparent, trusted, and research-oriented direct selling company in India. God bless us all, and God bless Indus Viva. Jai Hind. दोस्तों नमस्कार. This is truly an honor. ఒకసారి మన చైర్మన్ గారికి థ్యాంక్స్ చెప్పుకుందాం. ఫైనల్ గా చెప్పింది, ఇట్ ఈస్ జనరేషన్ బై జనరేషన్ వచ్చేస్తుంది. ట్రూలీ ట్రస్ట్ మీద బిల్డ్ చేస్తున్నాను. ఈ రోజు కోసం కాదు, నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా ఉండాలనుకుంటున్నానని సో కంపెనీ చైర్మన్ గారు చెప్పినటువంటి మాట. థ్యాంక్ యూ. సో ఒకసారి మన చైర్మన్ గారు కూడా థ్యాంక్స్ చెప్పుకుందాం. మన మెంటల్ గారు కూడా నాకు ఈ అవకాశం ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నన్ను ఇన్వైట్ చేసిన సురేష్ గారికి, ఇక్కడ ఉన్న సూపర్ సీనియర్స్ బోగస్ సర్కుల్ అవన్నీ మేడం, ఆల్ ద సీనియర్స్ అండ్ మీ అందరు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ ఇంత మంచి కంపెనీలో ఉన్నందుకు. మీరు అందరూ కూడా రియల్లీ బ్లెస్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి ఈ సెషన్ కి ఎక్స్ప్లెయిన్ చేసిన జానీ సార్ కి, మన అన్సార్ సార్ కి ఒకసారి మనం గ్రాటిట్యూడ్ తెలుపుకుందామండి విత్ హార్ట్ సింబల్ తోటి. రైట్, థ్యాంక్ యూ. సో చాలా బాగుంది ఈరోజు సెషన్. అంటే అంతకుముందు మనం అన్సార్ సార్ మెసేజ్ చూసాం కదా, డిఫరెంట్ పాయింట్స్. ఈ రోజు సెషన్లో ఇంకొన్ని డిఫరెంట్ పాయింట్స్. సో అన్సార్ సార్ యొక్క మాటలు వింటే తన విజన్ ఏంటిది, తన ఆలోచన ఏంటిది, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు అనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో లాస్ట్ ఫినిషింగ్ కరెక్ట్గా క్లోజింగ్ పాయింట్ మీరు ఎంతమంది ఎట్లా కనెక్ట్ చేసుకున్నదో తెలియదు, కానీ నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే
అన్సార్ సార్కి ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, కానీ అన్నిటికన్నా ఇండస్ట్రీవాని మనసుతో చేస్తున్నాడు సార్. హార్ట్కు దగ్గరగా చేస్తున్నాడు. అందుకే ఏమని పెట్టారు ఇండస్ట్రీవా? ఇట్ ఈస్ ఎ పీపుల్స్ కంపెనీ. ఇట్ ఈస్ ఎ పీపుల్స్ కంపెనీ అని పిలవడం. ఇది మీ కంపెనీ, నా కంపెనీ అనట్లే. ఫస్ట్ నుంచి అన్సార్ సార్, దిస్ ఈజ్ యువర్ కంపెనీ, ఇట్స్ పీపుల్స్ కంపెనీ అని అంటున్నాడు కదా. రైట్. సో ఈరోజు సార్ చెప్పిన దాంట్లో కొన్ని చాలా చాలా పాయింట్స్ చెప్పాడు, బట్ కొన్ని బుల్లెట్ పాయింట్స్ మనం తీసుకుందాం. సో డ్రీమ్ అనేది అంటే విజన్ ప్లస్ యాక్షన్, ముందు చూపు అనేది ఉండాలని చెప్పారు కదా. సో ఆ ముందు చూపు ఉంది కాబట్టే అన్సార్ సార్కి టాటాతోని కంపేర్ చేసి చెప్పారు, అవునా? టాటా దేశానికి ఏ విధంగా సర్వీస్ ఇచ్చిందో, అంటే ఉన్నత స్థాయికి ఎట్లయితే వెళ్ళిందో, వచ్చిన ఇన్కమ్ నుంచి ఏ విధంగా దేశానికి సర్వీస్ చేసిందో, ఏ మాత్రం తగ్గకుండా దేశానికి ఖచ్చితంగా ఆరోగ్యపరంగా, ఆదాయపరంగా అన్లిమిటెడ్ పీపుల్స్కి ఆపర్చునిటీ ఇవ్వడానికి వచ్చింది ఇండస్ట్రీ. సో మరి చాలా మంది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేకపోతుంది, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేకపోతుంది ఎంప్లాయ్మెంట్స్. సో ఎంప్లాయ్మెంట్ అనేది లేక చాలా మంది సోషియో ఎకనామిక్ రీజన్స్ వల్ల సూసైడ్ చేసుకొని చనిపోతున్నారని మన అందరి సార్ మెసేజ్ కూడా ఉంది కదా. సో మరి దేశానికి ఏది అవసరమో ఇండస్ట్రీ అదే చేయడానికి రెడీగా ఉంది కదా. సో అలాంటి ఒక ఇండియన్ కంపెనీలో ఉండడం అనేది కూడా మన అదృష్టం. నరేంద్ర మోడీ గారు కూడా ఏం చెప్తున్నారు? మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. అందులో భాగంగా ఇండియన్ కంపెనీస్ని, ఇండియన్ ప్రోడక్ట్స్ని మాత్రమే ఎంకరేజ్ చేస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. సార్ ఒక మాట చెప్పాడు, చాలా బాగా అనిపించింది అది. అంటే గ్రేట్ థింగ్స్ అనేవి చిన్న చిన్న పనుల ద్వారానే జరుగుతాయి, పని చేసినప్పుడే కళ సాకారం అవుతుంది అనే పాయింట్ చెప్పాడు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిండు కదా సార్, నిమ్మకాయ నీళ్ళు మంచిదని చెప్పిండు. ఎట్లా తెలుస్తుంది? తాగితే తెలుస్తుంది. కోటం సురేష్ గారు ఇలా ఐపల్స్ ఐ కాఫీ వల్ల ఈ బెనిఫిట్స్ జరుగుతాయని చెప్పాడు. ఎట్లా తెలుస్తుంది? వాడితేనే తెలుస్తుంది. అలాగే ఇండస్ట్రీగా వండర్ఫుల్ కంపెనీ అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఇందులో ఉండి పని చేస్తేనే తెలుస్తుంది. స్టెప్ బై స్టెప్ ర్యాంక్ అప్గ్రేడ్ అయితేనే తెలుస్తుంది. వారం వారం ఇన్కంలోకి వెళ్తేనే తెలుస్తుంది. ప్రోడక్ట్ మీద మనం ఎంత నమ్మకంతో ఉంటున్నాము, కంపెనీ పట్ల ఎంత నమ్మకంతో ఉంటున్నాము అనేది. సో మన నమ్మకం శాతాన్ని బట్టే మన పని శాతం అనేది పెరుగుతుంది కదా. సో ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. ఒక వండర్ఫుల్ బుల్లెట్ పాయింట్ ఏంటంటే, పెయిన్ లేనిదే పుట్టుక లేదు. చాలా వండర్ఫుల్ పాయింట్ అది. పెయిన్ లేనిదే పుట్టుక లేదు. ఒక తల్లి 9 మాసాలు మోసి ఒక బేబీకి జన్మియాలంటే 25 లక్షల కోట్ల క్రోమోజోములను ఎదుర్కొని ఒక జన్మిస్తుంది కదా. అంటే మనం పుట్టక ముందే కడుపులోనే కొన్ని లక్షల క్రోమోజోముల్ని, శత్రువులన్నిటిని ఎదుర్కొని బయటకు వచ్చినాం కదా. ఆఫ్టర్ ఆల్ రిజెక్షన్ ఎంత అండి? ఒక్క వ్యక్తి నో కదా. ఎంతో మందిని ఎదుర్కొని మనం బయటకు వచ్చినాం, కొన్ని లక్షల కోట్ల క్రోమోజోములు. సో మరి తల్లి పెయిన్, అది ఆ పెయిన్ భరించింది కాబట్టి పుట్టుకనే జరిగింది కదా. అలాగే ఇక్కడ ఇండస్ట్రీలో ఒక సిస్టమ్ క్రియేట్ చేసి అన్సార్ సార్, సిఇఓ సార్ అండ్ మేనేజ్మెంట్ పీపుల్స్, ఆ తర్వాత మన ఎగ్జిక్యూటివ్స్, డైమండ్స్, వాళ్ళందరూ ఒక ఆ పెయిన్ అనేది కొన్ని సంవత్సరాలు, అంటే స్టార్టింగ్లో ఎవరు నమ్మరు కదా. ఒకటే ప్రోడక్ట్ ఉంది, కంపెనీ లేదు, పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేసిళ్ళు, ఎవరు అంత తొందరగా ట్రస్ట్ చేస్తారు కదా. ఇప్పుడు ఇన్ని టెస్టిమోనియల్స్ ఉండి ఇంతమంది సక్సెస్ అయ్యి ఇది చెప్తేనే ఏమో చూద్దాంలేండి సార్ అంటున్నారు సార్ అని మనం చెప్తుంటాం కదా. ఒక వైట్ పేపర్ మీద 2013లో చెప్పినప్పుడు మరి దాన్ని ట్రస్ట్ చేసి ఒక మెయిన్ పిల్లర్స్ గా నిలబడ్డ వాళ్ళందరికీ సార్ లాస్ట్కి ఏం చేసిండు? గ్రాటిట్యూడ్ తెలిపిండు, కృతజ్ఞతలు తెలిపిండు అందరు సార్, అవునా కదా. అలాగే మీకు ఆపర్చునిటీ ఇచ్చిన స్పాన్సర్ ఎవరు? మీకు సపోర్ట్ చేస్తున్న సీనియర్ ఎవరు? సో మీకు రెగ్యులర్గా ప్రోగ్రామ్స్లో ముందు తీసుకెళ్తున్న మెంటర్ ఎవరు? వాళ్ళ పట్ల మనం అంతే గ్రాటిట్యూడ్తో ఉండాలి, కృతజ్ఞత భావం. సో మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ మూలాన్ని మర్చిపోవద్దు, దాని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇక్కడ డ్రీమ్ బిగ్ అనేది చెప్పారు కదా. ఇండస్ట్రీగా ఈ రోజు గురించి కాదు, ఫ్యూచర్ గురించి వచ్చిన కంపెనీ. అంటే ఇక్కడ లీడర్షిప్ ఉంది, ఎథిక్స్ ఉన్నాయి, మోరల్ వాల్యూస్ ఉన్నాయి. ఈ రోజు ఇప్పుడున్న వ్యక్తుల కోసమే కాదు, నెక్స్ట్ జనరేషన్ మీ పిల్లలు వాళ్ళ పిల్లల కోసం వచ్చిన కంపెనీ అని చెప్పాడు కదా. 11 సంవత్సరాలు, 2014లో స్థాపిస్తే 11 సంవత్సరాలు అయితే, సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తే, 11 సంవత్సరాలకు 5 ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తే, ఇంకా 177 ఇంగ్రీడియంట్స్ తోటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ రావడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది? అందుకే బియాండ్ 21st సెంచరీ, నెక్స్ట్ 100 సంవత్సరాల వరకు నేను నిలబడతాను అని బలంగా చెప్పడానికి కారణం ఏంటంటే, దాని వెనుక ఎన్నో రీసెర్చ్లు, ఎన్నో క్లినికల్ ట్రయల్స్, సైంటిఫికల్గా ప్రూవెన్ చేయడం, దానికి కొంత టైం తీసుకోవడం. వెంటనే ప్రోడక్ట్స్ లాంచ్ చేయట్లేదు మన కంపెనీ, చాలా టైం తీసుకుంటుంది. మినిమం ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయడానికి 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల సమయం తీసుకుంటుంది కదా. అంతకుముందు గ్లో వచ్చింది, ఆ తర్వాత కేర్ వచ్చింది, ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏం రాబోతుందో చెప్పలేం మనం. మన సీనియర్స్ అప్పుడప్పుడు చెప్తుంటారు, ఐపల్స్ ఇప్పుడు ఎట్లయితే ఉందో ఫ్యూచర్లో
ఒక్కొక్క వ్యక్తి డిఎన్ఏకు రిలేటెడ్గా ఉండేలాగా కొన్ని పల్సులు కూడా ఫ్యూచర్లో లాంచ్ చేయబోతున్నారంట. అంటే కంపెనీ టెక్నాలజీని ఆధారంగా చేసుకొని ఇంకా ఏ విధంగా మనకు తీసుకొస్తుంది అనేది మనం అంచనా కూడా వేయలేము. సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పిండు కదా, షేర్స్ గురించి చెప్పినప్పుడు పలానా సూర్యాపేటలోనో, వరంగల్లోనో, నల్గొండలోనో పలానా ఏరియాలో అక్కడ ప్లేస్ తీసుకుంటే బాగుంటుంది అని స్టార్టింగ్లో చెప్పినప్పుడు అదేముంది అంత మురికివాడ అక్కడేముంటుంది అని లైట్ తీసుకున్న సందర్భాలు చూసాం కదా. ఈరోజు చాలా మంది అయ్యో నేను 20 సంవత్సరాల కిందట అక్కడ కొనుక్కుంటే బాగుండు, ఎందుకు తీసుకోలేదని బాధపడ్డ సందర్భాలు లేవండి? ఇక్కడ ఎందుకు, మన పర్సనల్ లైఫ్లోనే ఉంది కదా. అలాగే ఏదో ఒక రోజు మన సక్సెస్ చూసి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయ్యో నేను ఇండస్ట్రియల్ ఐడియా ఎందుకు వేయలేదు అనే రోజు కూడా రాబోతుంది. అది ఎప్పుడు, ఎందుకు, ఎలా అనేది మనకు ముందు ముందు కంపెనీ యొక్క మిషన్ అనేది ముందుకెళ్తుంటే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఏ కంపెనీ అయినా నేను 1,00,000 కోట్లు క్రియేట్ చేయాలి, 50 లక్షలు క్రియేట్ చేయాలని ఆలోచించే కంపెనీలనే చూసినా కానీ ఫర్ ద ఫస్ట్ టైం నేను 1000 మంది కరోడ్పతిస్ని క్రియేట్ చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నా అన్న కంపెనీ ఫస్ట్ పీపుల్స్ కంపెనీ, ఇండస్ట్రియల్ కంపెనీ. ఆల్రెడీ నెంబర్ కౌంటింగ్, ఇంతమంది డైమండ్స్ అయ్యారు, ఇంతమంది కరోడ్పతిస్ని నెక్స్ట్ నేను క్రియేట్ చేయబోతున్నాను. అందులో మంజుల మేడం ఉండొచ్చు, బోడ గణేష్ సార్ ఉండొచ్చు, దేవి మేడం ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సార్ ఏం చెప్పిండు? చదువు టాలెంటే ముఖ్యం కాదు. ఏం చెప్పిండు సార్ అక్కడ? నీ ఎనర్జీ, నువ్వు ఎంత ఎనర్జీగా పనిచేస్తావు, ఎంత స్పీడ్గా పనిచేస్తావు, ఎంత శక్తివంతంగా పనిచేస్తావు, నీ కమిట్మెంట్. సో సార్ చెప్పారుగా, ఒక 3 ఇయర్స్, 20 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 30 సంవత్సరాలు మన జాబ్లకు ఇచ్చాం కదా. మన జాబ్ బంద్ చేయమనట్లే, ఇక్కడ మన జాబ్ మనం చేసుకుంటున్నాం. మన జాబ్ మనం చేసుకుంటూ పార్ట్ టైంగా చేస్తున్నామా, ఫుల్ టైంగా చేస్తున్నామా అనేది నాట్ ఏ మ్యాటర్. చేస్తున్న సమయం ప్రొడక్టివ్గా చేస్తున్నామా లేదా అనేది మ్యాటర్ ఇక్కడ. సో ఆ విధంగా కన్సిస్టెన్సీగా ఆ పనిని ప్రొడక్టివ్గా మనం చేస్తున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో కమిట్మెంట్, ఒక 1000 days ఆ సిస్టమ్ని అర్థం చేసుకొని ఆ సిస్టమ్ ప్రకారం మనం పని చేసుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. సారు మనకి ఈరోజు 4 స్టెప్పులు చెప్పిండు. అందులో మొదటి స్టెప్ కంప్లీట్ చేయండి. స్టార్ అండ్ ఎబో ఎవరైతే ఉన్నారో ఫస్ట్ డిజి రాక్ స్టార్ మీద ఫోకస్ చేయండి. డిజి రాక్ స్టార్ అవ్వడంతో పాటు మీ లెఫ్ట్ ఒక పర్సనల్ స్పాన్సరింగ్ 4 లాగిన్స్, రైట్ సైడ్లో మీ పర్సనల్ స్పాన్సరింగ్ 4 లాగిన్స్. ఇవి కంప్లీట్ అయ్యేంత వరకు నా ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అవ్వలేదు అనుకోండి. 250 గురించి 500 గురించి టెన్షన్ అవసరం లేదు. మీ లెఫ్ట్ 4 స్పాన్సరింగ్, రైట్ 4 స్పాన్సరింగ్, మీ డిజి రాక్ స్టార్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారా లేదా? ఈ స్టెప్ 1 కంప్లీట్ అయ్యేంత వరకు స్టెప్ 1 మీదనే ఫోకస్ చేయండి. స్టెప్ 1 కంప్లీట్ అయిన తర్వాత 250 గురించి ఆలోచించండి. ఓకే, సో ఇవాళ మనకు 2 స్టెప్స్ చెప్పింది సారు, మిగతా 2 స్టెప్స్ రేపు సార్ మళ్ళీ చెప్తారండి. సో ఇక్కడ ఇంకో బుల్లెట్ పాయింట్ ఏంటంటే, మిస్టేక్స్ అనేవి అందరు కామన్గా చేస్తుంటారు కదా. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా మనం ఇన్విటేషన్ ఎలా ఇస్తున్నాం, ఫాలోఅప్స్ ఎలా చేస్తున్నాం, మనం ఇలా చేయొద్దు, ఈ విధంగా ఇన్విటేషన్ ఇవ్వాలి, ఇలా టైం తీసుకోవాలి, ఇన్విటేషన్లో ప్రజెంటేషన్ ఇవ్వద్దు అని ఇట్లా రకరకాల మనకు రోజు ఎడ్యుకేషన్ జరుగుతుంది కదా. అంటే మిస్టేక్స్ అనేవి జరుగుతుంటాయి, కానీ ఇది మిస్టేక్ అని తెలిసిన తర్వాత కూడా మనం రిపీట్ అనేది చేయొద్దు. ఆ మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకొని ఎప్పుడైతే కరెక్ట్ వేలో ఇంప్లిమెంటేషన్ చేస్తామో అప్పుడు మనం సక్సెస్ అనేది తీసుకోవడానికి 100% ఛాన్స్ ఉంది. అండ్ ఇంకో బుల్లెట్ పాయింట్ ఏంటంటే, సక్సెస్ అనేది యాక్సిడెంటల్గా వచ్చేది కాదు. ఇమాజిన్, విజువలైజ్. సో రోజు మన కారపోర్లు అదే చెప్తున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ ఆథర్స్ కూడా చెప్పేది ఏంది? మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఇమాజిన్ చేయండి, నమ్మండి. ఆస్క్, బిలీవ్, రిసీవ్ అంటున్నాం కదా. మీరు ఏదైతే అడగాలనుకుంటున్నారో, నాకు ఇది కావాలి అని అది అడిగారు, ఆ అడిగిన దాన్ని మీరు బలంగా నమ్ముతున్నారా లేదా అనేది పాయింట్. నేను కారు కావాలి అని ఎగ్జాంపుల్, నేను కారు కావాలనుకున్నా, అవుతుందంటారా? నేను కొంటానంటారా? కదా, ఈ పక్కనే క్వశ్చన్ మార్క్ కదా. నాకు కారు కావాలన్నాను అనుకోండి, ఖచ్చితంగా నాకు కారు కావాలి, నేను ఖచ్చితంగా కొంటా, ఖచ్చితంగా నా వల్ల అవుతుంది అని బలంగా మనం అనుకుంటే, బలంగా నమ్మితే, ఆస్క్ అడిగినాం, బిలీఫ్ నమ్మినాం, నమ్మితే అమ్మా కోటం సురేష్ సార్ మామూలు డ్రీమ్ కాదు, బలంగా నమ్ముతాడు, బలంగా కోరుకుంటాడు అని నేచర్ ఇచ్చేస్తుంది అంతే. అందుకే ఆస్క్, బిలీఫ్, రిసీవ్. సో అడగండి, అడిగిన దాన్ని బలంగా నమ్మండి, నమ్మిన దాన్నే మీరు తీసుకోబడతారు అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. సో ఇన్నోవేషన్ గురించి కూడా సార్ చెప్పారు. ఎప్పటికప్పుడు నూతనంగా, క్రియేటివ్గా, చాలా క్రియేటివ్గా, మామూలు క్రియేటివ్ కాదు. ఆయుర్వేదాన్ని కషాయం రూపంలో కాకుండా ఒక ఫ్రూట్స్ ఎక్స్ట్రాక్ట్ రూపంలో తీసుకురావడం ఎంత గొప్ప విషయం అండి. చిన్న పుట్టిన బేబీస్కి ఇంకు పిల్లలతోని మనం 2 చుక్కలు వేస్తున్నామంటే పిల్లలు కూడా చప్పరిస్తూ ఎంజాయ్ చేస్తున్నారంటే అంతకన్నా గొప్ప విషయం ఏముందండి? అందరూ టీ కాఫీలకు అడిక్ట్ అయ్యిండు.
షుగరు, కెఫెన్, నికోటిన్లు లేకుండా ఒక ఆర్గానిక్ వేలా ఐ కాఫీని తీసుకురావడం ఎంత గొప్ప విషయం అండి. అంటే మన రెగ్యులర్ లైఫ్లో ఏదైతే ఒక హ్యాబిట్ ఉందో ఆరోగ్యాన్ని ఒక హ్యాబిట్ గా తీసుకురావడం అనేది ఎంత గొప్ప విషయం అండి. ఐస్లిమ్ ఒక చాకోబార్ రూపంలో తీసుకురావడం ఎంత గొప్ప విషయం. ఇన్నోవేటివ్ గా అంటే ప్రోడక్ట్ ని ఇన్నోవేటివ్ గా తీసుకురావడమే కాదు, ఆ ప్యాకేజ్ ని డెలివరీ చేయడంలో కూడా ఇన్నోవేటివ్ గా తీసుకుంది. ఎట్లా? స్టార్టింగ్ లో ఐపల్స్ డెలివరీ చేస్తున్నప్పుడు ఆ ప్యాకేజింగ్ సరిగ్గా లేదు, ఎన్నో బాటిల్ పగిలిపోయినాయి. పగిలిపోయినా సరే నా డిస్ట్రిబ్యూటర్స్, నా కస్టమర్స్ నష్టపోకుండా అది ఫోటో తీసి మెయిల్ పెడితే కంపెనీ మనకు ఫ్రీగా మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ పంపిస్తుంది. అంటే ఆ ప్రోడక్ట్ మీద ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంది అన్నట్టు. సో మరి ఎందుకు ఇన్ని రకాలుగా పగులుతున్నాయని చెప్పి దాని ప్యాకేజ్ మార్చి లోపల పెద్ద పెద్ద థర్మోకోల్స్ అంటే స్పాంజి టైప్ బలంగా ఉంటాయి కదా, అలాంటివి పెట్టారు. సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యులేషన్స్ తోని 3-4 రకాలుగా దాన్ని మార్చి మార్చి పంపించారంటే ఒక ప్యాకేజ్ విషయంలో కూడా ఎంత కేరింగ్ తీసుకుంటుందండి. సో దట్ ఈస్ గుడ్ థింగ్. సో లీవరేజ్ గురించి చెప్పాడు కదా సార్, అంటే ఎక్కువ మందికి అవేర్నెస్ చేయడం, డబ్బులు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను వరంగల్, మీరు ఎక్కడి నుంచి? చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఒకసారి. మాది వరంగల్, మీది ఎక్కడి నుంచి? షార్ట్ కట్ లో పెట్టిన పర్లేదు, హెచ్వైడి అంటే హైదరాబాద్ అని, ఆర్జిఎం అంటే రాజమండ్రి అని, అట్లా చూడండి. ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ, ఇంకో రాష్ట్రం, 3-4 రాష్ట్రాల నుంచి, డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి, డిఫరెంట్ డిఫరెంట్ మండల్స్ నుంచి, డిఫరెంట్ డిఫరెంట్ విలేజెస్ నుంచి, అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఒకే వేదిక మీద ఈరోజు జూమ్ లో మనం విన్నాం కదా. ఒక చిన్న బటన్, అక్కడ ఆడియో బటన్ ఉంది, ఇక్కడ వీడియో బటన్ ఉంది కదా. జస్ట్ అక్కడ ఒక ఆడియో బటన్ క్లిక్ చేసి మనం మాట్లాడడం వల్ల నేను ఒక్కరిని నార్మల్గా ఇంట్లో వ్యక్తితో మాట్లాడినట్టే ఇక్కడ మాట్లాడుతున్నా, జానే సార్ మాట్లాడింది. బట్ మనం మాట్లాడే మాట ఈరోజు 68 మందికి అది డూప్లికేషన్ జరుగుతుందా లేదా, సింప్లిఫై అయిందా లేదా. సో ఆ విధంగా మనం చేసే వర్క్ కూడా ఈజీ అయిపోవాలి, సింప్లిఫికేషన్ అవ్వాలి, డబుల్ అవుతూ ఉండాలి. సో మరి డిజిటల్ ద్వారా ఎంత మందికి మనం అవగాహన కల్పించుకుంటూ వెళ్తున్నాం, డబల్ 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 అవుతూ మనం ముందుకు వెళ్తున్నాం. సో మరి ఆ విధంగా లీవరేజ్ అవుతుందంటే మనం ఎంతమంది మోర్ పీపుల్స్కి రీచ్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. అప్పటికే మనం కాంప్రమైజ్ అవ్వద్దు, సార్ చెప్పాడు కదా, మనం ఇంకెంతమందికి రీచ్ అవుతున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంకా బెస్ట్ ట్యాక్స్ పేయర్స్, అది చాలా చాలా వండర్ఫుల్ పాయింట్. నేను చాలా కంపెనీస్ చూసినా కానీ ఎంఆర్పి బిల్లింగ్ చేస్తున్న కంపెనీలు చాలా రేర్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిపి బిల్లింగ్ మీద ఒక కంపెనీ రన్ అవుతుందని అనుకుందాం. ఎగ్జాంపుల్ ఒక సోప్ ఉంది, అది 350 రూపాయలు సోప్ అనుకుందాం. ఆ సోపు ఆర్డర్ పెడితే బిల్లు డిపిఏ ఉన్నది 400 రూపాయలు, 350 డిపి. సో బిల్లు వచ్చినప్పుడు ఆ కస్టమర్కి ఏమనిపిస్తుందా, అరే నువ్వు 400 చెప్పినా అందులో 350 ఉన్నది అంటుంటారు కదా. అంటే డిపి బిల్లింగ్ చేస్తున్న కంపెనీలు చాలా ఉన్నాయి కానీ ఎంఆర్పి బిల్లింగ్ చేస్తున్న కంపెనీలు లేవు. ప్లస్ ట్యాక్స్ పేయర్స్ టైం టు టైం గవర్నమెంట్కి జిఎస్టీ పేయడం. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇంగ్రీడియంట్స్ మీద జిఎస్టీ పెరిగినప్పుడు, గవర్నమెంట్కు కట్టే ట్యాక్స్ పెరిగినప్పుడు, మన ప్రోడక్ట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ రేటు కూడా పెరిగినప్పుడు మన కంపెనీ ప్రోడక్ట్ కాస్ట్ మార్చలేదు. అది 100% సార్ చెప్పిన పాయింట్ ట్రూ. 11 సంవత్సరాల నుంచి ఒకటే కాస్ట్ మెయింటైన్ చేయడం అంటే అది చాలా గొప్ప విషయం అండి, అవునా? స్టక్ అయిందండి. చూద్దాం ఒక్క నిమిషం సార్ ఏమన్నా Yes. వచ్చారు. 11 సంవత్సరాల నుంచి ఒకటే కాస్ట్ మెయింటైన్ చేయడం అనేది అది నాటే జోక్ అండి. ఇట్స్ ఏ గ్రేట్ థింగ్. అంటే ఎన్నో రకాల ఇంగ్రీడియంట్స్ మారినాయి, ఆయుర్వేదం కాస్ట్ పెరిగింది, వేరే బయట వేరే వేరే వస్తువుల కాస్ట్ పెరిగింది, రా మెటీరియల్ పెరిగింది, మొత్తం మారిపోయింది. కానీ ఆ ఖర్చు మొత్తం కూడా కంపెనీ బేర్ చేసి మనకు ఏ మాత్రం కూడా ప్రోడక్ట్ కాస్ట్ పెరగకుండా మొన్న ఉన్న కాస్ట్ ఈరోజు అదే ఉందా అండి. మొన్న బస్కి వెళ్ళినప్పుడు 3 days బ్యాక్ నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు టికెట్ 320 రూపాయలు ఉన్నాయి, నిన్న పోయినప్పుడు 320 అన్నాడు. ఏంది సార్ అంటే నిన్ననే మారింది అంటాడు. మొన్ననే ఎలక్ట్రికల్ బస్సులు వచ్చినాయి, ఎప్పుడు మొన్న రీసెంట్గా వచ్చినాయి, అప్పుడే కాస్ట్ కూడా పెరిగింది. కానీ 2014లో ఏ కాస్ట్ ఉందో 2025లో కూడా అదే కాస్ట్ మెయింటైన్ చేయడం అంటే అది ఈజీ అండి. మనం అందరం అనుకుంటాం 30 రూపాయల ప్రోడక్ట్, 300 ప్రోడక్ట్, 3000 అమ్ముతారు అని అంటుంటారు కదా. ఒక ఇంగ్రీడియంట్ తీసుకొచ్చి దాని మీద క్లినికల్ ట్రయల్స్ చేసి సైంటిఫికల్గా ప్రూవెన్ చేసి టాప్ మోస్ట్ హాస్పిటల్ రీసెర్చ్ చేయడం అంటే మాటలా, ఇట్స్ నాట్ ఏ జోక్. సో అది ఒకసారి ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి కూడా మనం గ్రాండ్ అప్లాజ్ ఇవ్వాలి. సో అలా చెప్పుకుంటూ వెళ్తే చాలా చాలా పాయింట్స్ చెప్పాడు సారు.
సో ఒక 9 పాయింట్స్ కూడా సార్ చెప్పడం జరిగింది. స్ట్రక్ అవుతుందా? సో ఈ సార్ చెప్పిన 9 పాయింట్స్ లో డైరెక్ట్ ఒక బుల్లెట్ పాయింట్ చెప్తున్నా నేను. లీడ్ బై ఎగ్జాంపుల్. నువ్వు చెప్పడం కాదు, నువ్వు చేసి చూపించు. సార్ స్ట్రక్ అవుతుందా? అది ఇలా కొట్టుంటే బాగుండు, అలా కొట్టుంటే బాగుండు, అసలు దీన్ని ఆఫ్ సైడ్ ఆడాలి, లెగ్ సైడ్ ఆడాలి అని చెప్తాం. సో ఫస్ట్ మనం అక్కడ గ్రౌండ్ లో ఆ 15 అది చెయ్యాలి. ఫస్ట్ మనం పల్స్ తాగాలి, పల్స్ అమ్మాలి. ట్రస్ట్ బిల్డ్ చేయమన్నారు. అనవసరమైన వాగ్దానాలు వద్దు. వస్తుంది పెర్ల్ ఎగ్జిక్యూటివ్ అయితే ఎలా అయిపోతాం, డైమండ్ అయితే కోటి వస్తుంది, డైమండ్ ఓపెనెంట్ 50,000 వస్తుంది. ఫస్ట్ మనం అందుకుంటే చెప్పాలి. వారి గురించి చెప్పండి. మీరు 250 అయితే 250 ఎలా అవ్వాలో చెప్పండి. 1000 అయితే 1000 కి సంబంధించిన విషయాలు చెప్పండి. సో అంత మించి ఏమంటే మీ ఎగ్జిక్యూటివ్ని పిలిచి చెప్పుకుంటే సరిపోతుంది. సో ఇట్లా ఉన్నారని అనుకుంటున్నాము. ఇది మరొకసారి మనకి చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చివరిగా ఒక్క మాట చెప్పి మనం దీన్ని క్లోజ్ చేద్దాం. అందరు మీరు ఇక్కడే ఉన్నారా? అందరు జానయ్య సార్కి అన్నారు, మన సిఎన్జర్ సార్కి అంత క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుగులో మనకి వివరించిన జానయ్య సార్కి థ్యాంక్ యూ సో మచ్ జానయ్య గారు. క్లోజ్ చేసే ముందు ఒక కామన్ మ్యాన్ గా ఒక్క మాట ఆలోచించి వెళ్దాం. తెలంగాణ నుంచి మీరు, ఆంధ్ర నుంచి నేను. 5 సంవత్సరాలు మనల్ని పరిపాలించే నాయకుల జెండాలు మోస్తాం మనం కదండి. అస్సలు అలాగెలా ఉండదు. మన స్టేటస్లు మోగిపోతాయి, మన ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, మన ఇల్లు, మన అబ్బా చేస్తాం. 5వ సంవత్సరం తర్వాత అతను ఉంటాడో లేదో కూడా మనకి మరి 5 సంవత్సరాలకి దగ్గితే తుమ్మితే ఊడిపోయే పాకల పరుగులు పెట్టే మనము 100 సంవత్సరాలు నేను ఉంటానని చెప్తుంది ఇండస్ట్రీ. 100 సంవత్సరాలు నేను ఉంచుతానని చెప్తున్నారు అని చేస్తారు. మరి ఏ నాయకు వెనకాల ఉందాం? 5 సంవత్సరాల పాటు ఉండే ఆ నాయకుల వెనకాల ఉందమ్మా, 100 సంవత్సరాల పాటు మన తర్వాత జనరేషన్ కూడా నిలబెడతానని నాయకుడి వెనకాల ఉందాము. ఈ రోజు ఖచ్చితంగా ఒక పెద్ద నిర్ణయం అయితే తీసుకోవాలి. అంజర్ సార్ కూడా చాలా పెద్దగా ఆలోచించమన్నారు. 5 ఇయర్స్ గురించి ఆలోచించకండి. ఈ ఇండస్ట్రీ మన తరువాత జనరేషన్ స్థాపింపబడిన ఒక కామన్ మ్యాన్ సంబంధించిన పెద్ద వ్యాపారం. వ్యాపారాన్ని చిన్నగా కాదు, మీరు కూడా పెద్దగా చూడండి. మరొకసారి ఈ వీడియో దగ్గరలో ఉంటే కనుక 1-2 సార్లు వినండి, స్ఫూర్తిని పొందండి, అదే స్ఫూర్తిలో నింపండి. సక్సెస్ 100% ఉంటుంది. సో ఇలాంటి సెషన్ మనం ముందు తీసుకొచ్చిన అవర్ మెంటర్ హరిసార్ గారికి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇద్దాం మనకి. అండ్ ఈ రోజు చాలా ఓపిక్గా మనకి అచ్చమైన తెలుగులో స్వచ్ఛమైన భాషతోటి చెప్పిన మన జానీ సార్ గారికి, అంటే దాన్ని మరొకసారి వివరించిన మన సీనియర్ ఎగ్జిక్యూటివ్ మాషెట్టి గారికి, అంటే మన సీనియర్స్ సఫర్ ఎగ్జిక్యూటివ్ బోగా సార్కి, ఇలాంటి లింకులు రెగ్యులర్ గా పెడుతూ మనకి అవేర్నెస్ ఇస్తున్నటువంటి లావణ్య మేడం గారికి, అందరికి అంతకు మించి ఓపిక్ గా విన్న మీరందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మనం ఇక్కడతోటి ఈ సెషన్ క్లోజ్ చేద్దాం. రేపు మార్నింగ్ 5 AM కు మరొక చక్కటి సెషన్ ఉంటుంది. వీలైతే తప్పనిసరిగా హాజరు కండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.